చేస్తున్నాను. ఎస్, ప్లీజ్ స్టార్ట్ సార్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. సత్యవాణి మా పెద్ద సిస్టర్ అండి, బెహరా సుబ్బారావు గారు పెద్ద అమ్మాయి. ఓకే. ఓకే. కృష్ణమోహన్ రావు గారు దుబాయ్ నుంచి. యా. నమస్తే, స్వాగతం టు స్ప్రెడింగ్ లైట్ తార్నాక. సెషన్ నంబర్ 791 అండి. ఆ, కేఎస్ఎస్ బాపూజీ. యా. ఇవాళ మనకు లిటిల్ బిట్ ఆఫ్ I rather say that either we could have hailed from the same kind of an ambience, or we still continue to so, or we might always feel little nostalgic about this particular state of class. అంటే ఇది చెప్పడానికి పెద్ద విషయం ఏం లేదండి. టుడే ఇవాళ మనకు ఆ, ఆ, బెహరా వెంకట సుబ్బారావు గారు ఆ, రచించిన మధ్యతరగతి మందహాసం అన్న రచనని ఇవాళ మనకి వాళ్ళ అబ్బాయి గారు బెహరా సత్యనారాయణమూర్తి గారు మనకు పరిచయం చేస్తారు. బిఫోర్ వి మూవ్ ఇన్ టు ద సెషన్, దెర్ ఇస్ అ క్యూరియాసిటీ అబౌట్ దిస్ పర్టికులర్ ది 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 సెట్ ఆఫ్ క్లాస్ కాల్డ్ మిడిల్ క్లాస్. అంటే హౌ షుడ్ ఐ లుక్ అట్ ఇట్ అని నేను ఆలోచించినప్పుడు ఆ, చాలా సింపుల్గా చెప్పాలి అని అనుకున్న ప్రయత్నం చేస్తూ ఐ ఫౌండ్ అండ్ అంటే ఇంతకు ముందే ఇక్కడ మాట్లాడుతూ చెప్తున్నాను. ఆ, ఇది మధ్యతరగతి, ఇది 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 జీవన శైలిగా అనిపించిన ఆ, ఇది ఎందుకో ఒక విరుద్ధ భావాల ఆ, ఒక ఒక స్వప్నం లాగా అనుకోండి. అలాగే అంటే ఇది ఉంటే బాగుంటుంది, ఇది ఉండకుండా ఉంటే బాగుంటుంది అన్న రెండు పారాడాక్స్లు ఒకే చోట ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎప్పుడు నాకు. ఆ, ఇక్కడ దిస్ ఇస్ ఆల్వేస్ మై ప్రేయర్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్లీ ఈజ్ అసలు హౌ కుడ్ ఎ మిడిల్ క్లాస్ యాక్చువల్లీ dwell in the times of their tough or good or happy or bad times అన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ టు స్టడీ. నేను ఐ థింక్ ఐ వాజ్ యాక్చువల్లీ ఈ ఈ పుస్తకానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, నేను రెగ్యులర్గా ఈనాడు పద వినోదం ఫిల్ చేయడం అలవాటు. అందులో అది ఫిల్ చేసే ముందు ఒక చివరి పేజీ ముందు మనకు ఈ వారం ప్రచురితమైన పుస్తకాలు లేదా కొన్ని పుస్తకాల గురించి ఇంట్రడక్షన్ పెట్టుంటారు ఎప్పుడు. సో ఆ ప్రాసెస్లో నేను ఆ, ఈ మధ్యతరగతి మందహాసం అన్న ఒక పుస్తకాన్ని చూశాను. చూసి ఐ థాట్ సిన్స్ ఫర్ మీ ద పారాడాక్సెస్ ఆఫ్ మిడిల్ క్లాస్, ది ది పర్స్పెక్టివ్స్ ఆఫ్ మిడిల్ క్లాస్ పీపుల్, ఇవి లిటిల్ ఇంట్రెస్టింగ్. ఆ ఆ ఒక పారాడాక్స్ ని స్టడీ చేద్దాము అనుకునే ప్రయత్నంలో నేను ఒక రకంగా ఆ, ఆ, ఇంతవరకు ఆ, ఆ, చదివిన వాటిలో అన్నిట్లోనే ఎక్కడో చోట మనకు కంటిన్యూస్ గా మిడిల్ క్లాస్ యొక్క లేయర్స్, ఏదర్ లోయర్ మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్, ఈ సెక్షన్లలో తప్పకుండా మనం చూస్తూ ఉంటాము. అండ్ కంటిన్యూస్ గా దాన్నే చదువుతూ వచ్చాము. సో ఇవాళ ఈ పుస్తకం ఐ థింక్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. అండ్ ఆ సందిగ్ధత ఇక్కడ, అంటే జస్ట్ వన్ లైన్ అబౌట్ ద బుక్. యాక్చువల్గా నేను బుక్ ఇంకా ఫినిష్ చేయలేదండి. నేను చదివింది హాఫ్ వరకే చదివాను, అందుకే నా రివ్యూ కూడా మధ్య మధ్య అని పెట్టాను నేను. ఇంకా ఐ నీడ్ మోర్ స్టోరీస్ టు బి రెడ్ హియర్. ఇక్కడ కనిపించిన ఇన్స్టెన్సెస్ లో చాలా వరకు దే దే ఆర్ బై అండ్ లార్జ్, పీపుల్ హ్యావ్ చేంజ్, టైమ్స్ హ్యావ్ చేంజ్డ్, ఈవెన్ ఆ ఎమోషన్స్ కూడా చేంజ్ అయిపోయాయి ఇప్పుడు. కానీ నేను అందుకే ఇంతకుముందు చెప్పాను, ఇట్ ఈస్ అ క్లాస్ దట్ వీ ఆల్వేస్ ఫీల్ వీఆర్ స్టిల్ పార్ట్ ఆఫ్ ఇట్, we still feel that we are surviving in it, or a little bit of nostalgic touch in it. So this is what the entire essence. As of now, I am able to go through it. Sorry, నేను నాకంత ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు లేదు. చెప్పే ప్రయత్నం చేస్తుంటాను, మధ్య మధ్యలో తెలుగు వాడే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ బేర్ విత్ మీ త్రూ దట్ అండ్ థ్యాంక్ యూ. ఇవాళ మనకి ఈ రచనని ముందు పరిచయం చేసే ముందు సన్యాసరాజు గారు సత్యనారాయణ గారిని కొంచెం పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు. సన్యాసరాజు గారు హీఈస్ అ కజిన్ ఆఫ్ హిమ్, అండ్ ఇయర్ ఫోన్స్ ఈ రచయితకు వెరీ చాలా క్లోజ్ టు హిస్ హార్ట్ అని చెప్పి విన్నాను.
సన్యాసి రాజు గారు ప్లీజ్, నెక్స్ట్ 5 minutes ఓకే. ఇస్ యువర్స్. మీరు ఇంట్రడక్షన్ చేస్తే విల్ ప్రొసీడ్ ఫర్. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ సార్. శుభ సాయంత్రం అండి అందరికి. ముఖ్యంగా ఆనంద నిలయం స్ప్రెడింగ్ లైట్ ఆఫ్ తారనాక రథసారథి అనుకుంటాను రామ్ చింతకుంట గారికి అండ్ ఇద్దరు సభ్యులు మరియు ధరా వెంకట సుబ్బారావు గారు కుటుంబ సభ్యులు వారి తాలూకా శ్రేయోభిలాషులందరికీ. అయితే రామ్ చింతకుంట గారు చెప్పినట్టు నేను ధరా వెంకట సుబ్బారావుకి చాలా క్లోజ్ టు హిస్ హార్ట్. ఎందుకంటే నా మెయిన్ విద్యాభ్యాసం 6th to 10th మావయ్య గారి దగ్గరే చదువుకున్న మేనత్త గారు హస్బెండ్ ఆయన. అయితే పుస్తకం గురించి నానాజీ ఎక్కువ చెప్తాడు. మెయిన్ ఈ పుస్తకానికి ఇందులో ఉన్న కథలకి మేము ముందు పాఠకం, అలాగే అందులో జరిగిన సంఘటనలు కూడా మాకు సాక్షిభూతం. ఈ మధ్య తరగతి మందహాసం కథలు అప్పుడు అర్ధ శతాబ్దం కింద రాసి ఉంటారు, 40-50 క్రితం. ఇప్పటికీ అవి లైవ్ లో మనకు కనిపిస్తాయి. అంటే రామచంద్ర డిఫరెంట్ దీంట్లో. అలాగే పుస్తకం మేజర్ కథల మధ్య తరగతి సంబంధించిన ఇందులో సామాజిక బాధ్యత, అలాగే చాలా విషయాలు ఉంటాయి, నీతి నిజాయితీలు, వాటి పరిష్కారం కూడా చూపెట్టారు రచయిత. ఓకే, వాటి గురించి నేను లోతుగా వెళ్ళను, ఎందుకంటే నాకు బిఎస్ఎన్ మూర్తి గారిని పరిచయం చేయమన్నారు. బిఎస్ఎన్ మూర్తి నాకు ఫ్రమ్ ద డే అని పుట్టినప్పటి నుంచి తెలుసు. నాకన్నా ఒక 4 years చిన్నవాడు అనుకుంటాను. వాళ్ళ ఇంట్లో చదువుకోవడం, మేము కలిసి స్కూల్కి అది వెళ్తూ ఉండేవాడు. చిన్నప్పటి నుంచి కూడా ఈజ్ వెరీ హార్డ్ వర్కర్ అండ్ వెరీ ఇంటెలిజెంట్. He completed his graduation. After that, he joined in the central government, and now he is the deputy director of National Informatics Center లో విజయవాడలో పనిచేస్తున్నాడు. అలాగే ఈయన ఈ పుస్తకం తీసుకురావడానికి ఏంటంటే ముందు నేపథ్యంలో నాన్నగారి కథలు తీసుకురావాలి అని ఒక 8-10 కథలు అనుకుంటాను. ప్రముఖ రచయిత కాళీపట్నం రామారావు గారి కథా నిలయంలో ఫస్ట్ పుస్తకం ఓపెన్ చేసి నాన్నగారి కథలు ఎలా అయినా అచ్చువేయించాలి పుస్తకం కిందని తన కోరిక నెరవేర్చుకున్నాడు. అది అయిపోయింది. అప్పటి నుంచి కూడా తన మనసులో ఉంది సమగ్ర లభ్యమే. దాదాపు సుబ్బారావు మావయ్య గారు తన 200 పైగా కథలు రాసిన అవి లభ్య రచనలు అరౌండ్ 79 వచ్చినాయి. అవన్నీ కూడా అట్లీస్ట్ మనం పుస్తకం రూపంలో తీసుకురావాలి. వీటితో పాటు 2 నవళ్ళు తీసుకురావాలని ముందైతే ఒక్కడే మొదలెట్టాడు. నేను అది చూసి ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాడు అలాగా అనుకుని, ఏదైనా సరే తను 1-man army అంటారు చూసారా, అలా స్టార్ట్ చేసి చాలా తను అనుకున్నది, అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసి గత జూన్ నెలలో పుస్తకం విజయనగరం ఎందుకు చెప్తున్నాం అంటే, ఆ రోజు విజయనగరం అనేది మా మావయ్య గారి ఎక్కువ కాలం పనిచేసిన విజయనగరం చుట్టుపక్కల చేశారు కాబట్టి అందులో అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. పెద్దల సమక్షంలో, సాహితీ దిగ్గజాల సమక్షంలో. విజయనగరం అనేది విద్యల నగరం చేస్తామండి. అదే కాకుండా అది రిలీజ్ అయిన తర్వాత కార్యక్రమాలు కూడా చాలా నెక్స్ట్ డే ఇమీడియట్ గా స్టార్ట్ చేసి వాట్ వీ హ్యావ్ టు డూ, నాన్నగారి కథలను ప్రాచుర్యంగా తీసుకోవడానికి, ఇప్పటి తరానికి పరిచయం చేయడానికి ఎలాగాని ఎందరో సాహిత్యవేత్తల్ని, అలాగే సాహితీ రంగంలో నిష్ణాతుల్ని కలిసి వారికి కూడా ఈ పుస్తకం అందజేయడం జరిగింది. అలాగే హైదరాబాద్ వచ్చినప్పుడు మేమిద్దరం కూడా కొందరిని కలిసి ఇచ్చాము. అదంతేనా, అతని కృషి మాత్రం సాగనీయమండి. ఒక పక్క ఆఫీసులో ఈయన రెస్పాన్సిబుల్ పోస్ట్, అది మేనేజ్ చేసుకుంటూ వారానికి ఉన్న 2 రోజుల సెలవుల్ని కూడా ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతో గడపకుండా ఈ పుస్తకం ఎలాగ ప్రచారం, పుస్తకం అనుకున్న దగ్గర నుంచి కూడా తీసుకోవడం ఒక ఎత్తు అయితే, దాని తర్వాత కూడా దాన్ని వివిధ మాధ్యమాల్లో రివ్యూలు రావడం అంతేనని, వీటన్నిటిలో కూడా ఆయన కృషి చాలా ప్రశంసింపదగ్గది. అలాగా ఒక తండ్రికి తను రుణం తీర్చుకున్నట్టే. అఫ్ కోర్స్ తర్వాత మిత్రులు వీళ్ళు ఏదో సహాయం అన్ని రకాలు చేసినా సరే, మొదట్లో 1-man army కింద ప్రయత్నించి దాంట్లో సఫలీకృతం ఆయన అనుకోవాలి. అది బ్రీఫ్ గా ఆయన తరచు పరిచయం. అతనికి కూడా ఒక 2 అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయికి పెళ్లి చేశాడు, 2వ అమ్మాయి చదువుకుంది, ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారు. ఈ బాధ్యతలను నిర్వహిస్తూ కూడా తండ్రి కథల్ని తెలుగు ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకున్న తన సత్యనారాయణమూర్తి గారి కృషి మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. అది బ్రీఫ్ గా ఆయన పరిచయం అండి. కథల గురించి నేను ఎక్కువ చెప్పను, పుస్తకం గురించి అది సత్యనారాయణమూర్తి గారు చెప్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఐ థింక్ సత్యనారాయణ గారు గో హెడ్ అండి. ప్లీజ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సన్యాసిరాజు.
సన్యాసరాజు అంటే మా మేనమామ గారి కొడుకు అండి. నేను మా నాన్న జనిపిస్తాం. థ్యాంక్ యూ రామ్ గారు. సాహితీ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇండియాలో ఉన్న సాహితీ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. ఆ, నా పేరు బెహరా సత్యనామూర్తి. ఇప్పుడు సన్యాసరాజు గారు చెప్పారు కాబట్టి ఇంకా నా పరిచయం అవసరం లేదు. ఇక్కడ విజయవాడలో పనిచేస్తున్నాను. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నేను బెహరా వెంకట సుబ్బారావు గారి రెండో అబ్బాయినండి. యాక్చువల్గా ఈ కార్యక్రమంలో నాకు బెహరా వెంకట సుబ్బారావు గారికి ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలండి. పెద్ద అబ్బాయి ఎర్రంరాజు, ఆ, మరి ఆయన కనిపించలేదు ఇంకా అక్కడ. పెద్ద అమ్మాయి సత్యవాణి, చిన్న అమ్మాయి పద్మజ జాయిన్ అయ్యారండి. మా అత్త కొడుకు ప్రసాద్ కూడా కనిపిస్తున్నారు. చాలా బాపూజీ లాంటి ఈ కార్యక్రమంలో నాకు సహకరించిన బాపూజీ కూడా కనిపిస్తున్నారు ఇందులో. ఇక్కడ మీ అందరికీ ఈ అవకాశం అసలు మనకు కల్పించిన రామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ముందే చెప్పేస్తున్నా, మళ్ళీ చివరి మర్చిపోతానేమో అని. ఆయన పూనుకుని ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ విధంగా సాహితీ మిత్రులతో కలిసి ఏర్పాటు చేశారు. నాకు ఇద్దరు ముగ్గురు అన్నారండి జూమ్ మీటింగ్ ఏర్పాటు చేద్దాం, ఇంతవరకు వర్కౌట్ అవ్వలేదు. కానీ రామ్ గారి ద్వారా ఇలా మొట్టమొదటి జూమ్ కార్యక్రమం నాకు జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వారి ఆలోచనలు అవి కూడా నేను ఈ మధ్య చూస్తున్నాను. చాలా బాగున్నాయి, చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు విషయానికి వస్తే మనం ఈ రోజుని ఆ, కొంచెం స్పీడ్గానే మాట్లాడతానండి. ఎందుకంటే సమయం కూడా అందరికీ నేను స్పీడ్గా మాట్లాడితే ఒక తర్వాత ఎవరైనా మాట్లాడడానికి కూడా సమయం దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఇప్పుడు బెహరా వెంకట సుబ్బారావు గారు 1935 జూన్ 28 జన్మించారండి. తూర్పుగోదావరి జిల్లా పిడపర్తి గ్రామంలో జన్మించారు. వాళ్ళ నాన్నగారు సత్యనారాయణ గారు, విజయలక్ష్మి గారు. తండ్రి గారు ఒక పోస్ట్ మాస్టర్గా ప్లస్ టీచర్గా పనిచేసేవారండి. అంటే మంచి గ్రామంలో మంచి పలుకు బాగా ఇదన్న వ్యక్తి. కానీ వారి విద్యాభ్యాసం తూర్పుగోదావరి జిల్లా పోలవరంలోని, తర్వాత వైజాగ్ విజయనగరం జిల్లాలో ఎక్కువ జరిగిందండి. కొత్త వలస, పోలవరం, తుని, కొత్త వలస గ్రామాల్లో ఎక్కువ జరిగిందండి. తర్వాత సుబ్బారావు గారు యాక్చువల్గా అంటే నాన్నగారు అంటే సుబ్బారావు గారు యాక్చువల్గా బాగా బాగా చదువుకునేవారండి. చదువు అంటే ఆయన చాలా మొదటి నుంచి కూడా చాలా ఇదిగా చదువుకున్నారు. ఆయన 10th క్లాస్ చదువుతున్నప్పుడే లిఫ్కో చెన్నై వారు నిర్వహించిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పరీక్షలో ఆయనకి మెరిట్ సర్టిఫికేట్ కూడా వచ్చిందండి. కాకపోతే అందుకే మేము చిన్నప్పుడు ఉత్తరాలు రాసినప్పుడు కూడా మా ఉత్తరాల్లో ఇంగ్లీష్ కూడా కరెక్ట్ చేస్తుండేవారండి. ఇంటికి వచ్చే ఇలా తప్పు రాసామని కరెక్ట్ చేయడం అది కూడా ఆయనకి బాగా అలవాటు. ఆ 10th క్లాస్లో బాగా చదువుకున్నాక సుబ్బారావు గారు అంటే బ్రీఫ్గా సుబ్బారావు గారు గురించి చెప్తున్నా అండి. సాహిత్యానికి వెళ్ళే ముందు ఆయన 10th క్లాస్ తర్వాత కొంచెం పియూసీ హైయర్ స్టడీ చదువుకునేందుకు బెనారస్ యూనివర్సిటీలో జాయిన్ అవుద్దాం అంతేతో వారణాసి వెళ్ళారండి వాళ్ళ చిన్నాన్న గారికి. కానీ ఆయన పెద్ద కొడుకు అండి. యాక్చువల్గా నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుర్లు అండి తాతగారికి. సో పెద్ద కొడుకుగా మరి బాధ్యత నిర్వర్తించాలని వెంటనే బెనారస్లో తన చదువుల్ని విరమించుకుని ఆ, రావడం, ఇంటికి వచ్చేయడం. తర్వాత అనకాపల్లిలో పోస్టల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారండి. 1958లో జాయిన్ అయ్యారండి. ఏప్రిల్లో జాయిన్ అయ్యారు. ఆ రోజుల్లో తెలియదు అండి. ఏప్రిల్లో జాయిన్ అయ్యారు. ఉద్యోగం వచ్చిందంటే సెప్టెంబర్లో వివాహం జరిగిందండి. కలిగొట్ల సన్యాసరాజు గారు సత్యవతి దంపతుల ఆ, రెండవ కుమార్తె గౌరీకాంతం గారిని 58 సెప్టెంబర్ 7ని వివాహం చేసుకున్నారండి. నరపాం గ్రామంలో చేసుకున్నారు. వారికి వివాహం అయిన అదే సంవత్సరం రచన ప్రారంభం కూడా 57లో జరిగిందండి. కానీ మరి బహుశా ఏదో కొన్ని కారణాల వల్ల ఆయన 75 వరకు పెద్దగా రచన కొనసాగించలేదండి. ఇందుకే ఆయన మొదటి రచన ఈ మధ్య వారి బాల్య స్నేహితుడు పీసపాటి మురళీ గోపాలకృష్ణ స్వామి గారిని కలుసుకోవడం జరిగిందండి. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన కొత్త వలస స్కూల్లో చదువుకునే రోజుల్లో ఆయన చిత్రగుప్త అనే మ్యాగజైన్కి గుసగుసలు అనే శీర్షిక పంపించేవాటండి. అంటే అందులో వాళ్ళ టీచర్ల గురించి సరదాగా ఏవో రాసేవారట. సో చదువుకునే రోజుల్లోనే ఆయనకి విద్యాభ్యాసం ప్రారంభమైందని ఆయన వాళ్ళ ఫ్రెండ్ బాల స్నేహితుడు మురళీ గారు చెప్పారు. అలాగే ఆయన ఇంగ్లీష్ అది బాగా చదివేటండి చిన్నప్పుడు. ఆయన ఇంగ్లీష్ చదవడం, పేపర్లు కూడా క్లాస్ ఎగ్జామ్ పేపర్లు కూడా మా ఫాదరే దిద్దేవారట. తోటి ఫ్రెండ్స్ అందరు విను అంత బాగా చదువులోనే ముందుండేవారు, అల్లరి ఇవి చేసేవారు. ఆయన చదువుకునే రోజుల్లోనే ఆయన కీచ్ జోళ్ళు అని ఒక కీళ్ళు చెప్పులు అనే కథ రాశారండి. రాసి చిన్నతనంలో ఉండేవారు. అలాగే మరొక బాల్య స్నేహితుడు కోరిమిల్లి వెంకటేశ్వర గారు కూడా మాట్లాడుతూ
ఇదం బ్రహ్మస్య అనే కథను చదువుకునే రోజుల్లో రాశారటండి. అలా నాన్నగారు 1957లోనే సాహిత్యం మొదలుపెట్టారు. ఆ తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి డిపార్ట్మెంట్లో బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని 93లో హెడ్ పోస్ట్ మాస్టర్ ర్యాంక్లో రిటైర్ అయ్యారండి. కొత్త వలసలో రిటైర్ అయ్యారు. నాన్నగారండి కథలు రాయడానికి ఆయనకి ఏంటంటే ఆయన ప్రజల్లో మమేకం అయ్యేవారండి ఎక్కువ. ఆయన ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా ఏసీ క్లాస్ వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదండి. జనరల్ స్లీపర్ క్లాస్లో వెళ్తే ప్రజలతో మమేకం అవ్వచ్చు, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునేవారు. అలాగా మీరు 73 కథలు చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తుంది మీకు. ఆల్మోస్ట్ ప్రతి కథ జరిగిన సంఘటన నుంచి వచ్చిందేనండి. ప్రజల నుంచి వాళ్ళ అనుభవాలు తెలుసుకొని ఆ రైలు ప్రయాణం అవనండి, ఒక పెళ్లికి అటెండ్ అయినప్పుడు కానీ ఖచ్చితంగా ఒక కథ రాసేవారండి అక్కడి నుంచి వచ్చిన వెంటనే. అలాగే తోటి ఉద్యోగస్తులను కూడా అండి, ఒక సీనియర్ ఉద్యోగిగా వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నా ఉమ్, కానీ ఉద్యోగం తర్వాత చాలా సౌమ్యంగా ఉద్యోగులతో ప్రవర్తించేవారండి. చాలా ఇదిగా ఉండేవారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పిక్నిక్ ఏర్పాటు చేసి వనభోజనం వాళ్ళందరితోటి అన్ని కులాల వారిని దగ్గర తీసుకుని అందరం ఒకటే అన్న భావంతో ఉండేవారు. మీరు వారి కథలను చదివితేనండి నాకే ఆశ్చర్యం వేసిందండి. మేము చిన్నప్పుడు చదివేవాళ్ళం కథలు, కానీ మాకు అంత జ్ఞానం లేదండి. 40-50 సంవత్సరాల క్రితం మా వయసు చాలా తక్కువ. మీ అందరూ చదివాం కానీ నాకు ఇప్పుడు చదివితే ఆయన ఒక ఇదిలో ఇప్పుడు ఒక ఆచారాలు సదాచారాలు అన్న కుటుంబంలో పుట్టి ఆయన రాసిన కథలన్నీ కూడా అన్ని సామాజిక వర్గాలకి ఇదిగా ఉండేవారండి. ముఖ్యంగా ఆయన చిన్న సామాజిక వర్గాలు వాళ్ళకి చాలా అనుకూల దృక్పథంతో కథలు రాసేవారండి. వాళ్ళలో మానవత్వం మనకంటే నిజాయితీ మానవత్వం అనేవి వాళ్ళకి బాగా కనిపిస్తాయనే ఉద్దేశంతో బాగా రాసేవారండి. అలాగే నాన్నగారికి మొదటి నుంచి ఉన్న అలవాటు ఏంటంటే విలేజెస్ లో పనిచేశారు కదండి పోస్ట్ మాస్టర్ గా. ప్రతి 3 సంవత్సరాలకి ట్రాన్స్ఫర్ అయ్యేదండి. ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు వాళ్ళు వచ్చిన ఉన్నతాధికారులు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి సమస్యలు పరిష్కరించడంలోని ప్రజలతో మమేకం అయ్యే అలవాటు బాగా ఉందండి. ఆ విధంగా ఆయన కథలు కూడా ఒక నాకు బాగా గుర్తుంది. ఒక ఆమెకి పెన్షన్ రప్పించడం అవనండి. మరొకటి ఆయనకి ఒక సభ గజపతినగరంలో ఒక సభలో ఆ సన్మానం జరిగినప్పుడు ఒక మాట చెప్పారండి. పోస్ట్ ఆఫీస్కి అండి ఒక ఆవిడ పెద్ద ఆవిడ వచ్చేటండి రోజు వచ్చి నాకు టపా వచ్చేదా అని అడిగి వెళ్ళిపోయిట. ఈ వెళ్ళిపోతే ఆ నాన్నగారు చూసి ఏమైనా వాళ్ళ అబ్బాయి నుంచి డబ్బులు ఆశిస్తున్నారేమో అని అనుకుని ఒక 100 రూపాయలు తీసి ఇవ్వబోయేటండి ఒకసారి. అంటే ఆవిడ ఎందుకండి, బాబు నాకు వాళ్ళ డబ్బుల కోసం కాదండి, మా అబ్బాయి దూరంగా ఉన్నాడు, రోజు ఆయన దగ్గర నుంచి ఉత్తరం వస్తే చదువుదాం, క్షేమ సమాచారాలు తెలుసుకుందాము అన్న ఉద్దేశంతో నేను రోజు వచ్చి అడుగుతానంటే అటువంటి మానవ సంబంధాలు మీరు కథల్లో అందుకే మానవ సంబంధాలు అనేవి ఒక ప్రత్యేక అంశంగా నాన్నగారి కథల్లో బాగా కనిపిస్తాయండి. ఇది నాన్నగారికి విశాఖపట్నం విజయనగరం జిల్లాలోనే బాగా పనిచేశారండి. మరొకటి ఏంటంటే ఆ, నాన్నగారు ఇప్పుడు 1951లో జాయిన్ అయ్యారని చెప్పాం కదండి. ఆయనకిట వాళ్ళ స్నేహితుడు చెప్పిన దాని ప్రకారం మధురాంతకం రాజారాం గారు వారికి స్ఫూర్తిటండి కథలు రాయడంలో. వారి కథలు చదివి అలాగే మనం ముందుకెళ్ళాలి అన్న ఇదిలో నుంచి ఆయన ఉండేవారట. నెక్స్ట్ దాదాపుగా వారు రాసిన కథలు 200 పైగా అన్ని ప్రముఖ పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయండి. అందులో 30 కథలకు పైగా బహుమతులు కూడా వచ్చాయండి. నెక్స్ట్ నాన్నగారు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారి కథలు నాన్నగారు రాసిన కథ కోటిల్సో అనే కథ అండి. అది ఏషియన్ లాంగ్వేజెస్ బుక్ సొసైటీ వాళ్ళు చెన్నై వాళ్ళు ప్రచురించారండి. అలాగే ఆకాశవాణిలో కూడా కొన్ని కథలు ప్రసారం అయ్యాయండి. అలాగే 1979లో నవభారతి వారు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు ఒకటే రాష్ట్రం తెలుగు రచయితల సమావేశం ఒకటి జరిపారండి. అందరి పిలిచి అందులో కూడా అటెండ్ కావడం జరిగిందండి. అలాగే 1985 నవంబర్ 17 జరిగిన ఆది విష్ణు రచనా రజతోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించడం కూడా జరిగిందండి. అలాగే నాన్నగారి కథ తెలుగు అమెరికా పత్రికలో ఇంట గెలుపు అనే కథ 1979లోనే ప్రచురించడం జరిగిందండి. ఇంట గెలుపు. అలాగే అంతఃశత్రువు అనే కథ దాన్ని న్యూజెర్సీ తెలుగు కళా సమితి వారు ప్రచురించారు, 96లో ప్రచురించారు. అలాగే వీరికి అనేక సన్మానాలు అమెరికా అంటే గుర్తుకొచ్చింది. త్వరలో నాన్నగారి మధ్యతరగతి మందహాసం అనే పుస్తకం త్వరలో వర్జీనియా లైబ్రరీలోకి
ఆ, ఇవ్వబోతున్నాం అండి. బెహ్రా శ్రీనివాసరావు గారు అనే మిత్రుడు అమెరికన్ లైబ్రరీలో పెట్టబోతున్నారండి. అలాగే కృష్ణమోహన్ గారు అనే మిత్రుడు కూడా దుబాయ్ తెలుగు వాళ్ళ లైబ్రరీలో కూడా మనకి పెట్టబోతున్నారండి. ఈ రెండు విషయాలు త్వరలో జరగబోతున్న విషయాలు. అలాగే నాన్నగారికి 1984లో ఆంధ్రప్రభ సౌజన్యంతో ఆ, అభ్యుదయ వేదిక హైదరాబాద్ వారు మాదిరెడ్డి సులోచనారాణి స్మారక కథల పోటీ నిర్వహిస్తే అందులో విలువలు అనే కథకు ద్వితీయ బహుమతి వచ్చిందండి. అది తెలుగు కళ, ఇది హైదరాబాద్లో తెలుగు కళ, ఆ, తెలుగు లలిత కళాతోరణంలో జరిగిన కార్యక్రమంలో వాళ్ళ ఫేవరెట్ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా రోసయ్య గారు కూడా అప్పుడు ఆర్థిక మంత్రి హోదాలో అటెండ్ అయ్యారండి. అది కూడా ఆయన తీసుకున్నారండి. అలాగే ఉగాది, సౌమ్య, ఉదయం వంటి పత్రికలు కూడా అప్పుడు నాన్నగారిని కథలు రాయమని మేము కొత్తగా పుస్తకం తీసుకొస్తున్నాం, మీ కథలు ప్రచురించవలసిందిగా అప్పుడు అడిగేవాడిని. అంటే ఆ రోజుల్లో నాన్నగారికి ఉన్న ఆ, ప్రత్యేకత ఏంటో మనకి అర్థమవుతుందండి. 78 నుంచి 90 వరకు నుండి ఆల్మోస్ట్ ప్రతి నెల ఒక కథ ప్రచురితం అయ్యేదండి. ఏదో ఒక మ్యాగజైన్లో పత్రిక, జ్యోతి, ప్రభ, విజయ, నీలిమ, సౌమ్య, భారతి, జాగృతి, యువ, స్వాతి మంత్రి. ఈ విషయం నాన్నగారికి మొన్న ఈ మధ్య కలిశానండి, వేమూరి బలరాం గారిని కలిశాను, స్వాతి సపరవారి పత్రిక సంపాదకుడు. ఆయన చెప్పింది ఏంటంటే, నాన్నగారు మాకు బాగా పరిచయం అండి, వారి కథలు వేయమని మేము ప్రత్యేకంగా అడిగేవారండి అని నాన్నగారు వారికి రాసిన ఉత్తరం ప్రతి కూడా నేను వారికి చూపించానండి. అప్పుడు అనిల్ స్వాతి కథల పోటీలో ఒక బహుమతి వచ్చింది నాన్నగారికి. ఆయన అది చూసి ఆయన వేమూరి బలరాం గారు చాలా సంతోషించడం కూడా జరిగింది. అలాగే అప్పట్లో కన్నడంలోకి అనువాదం కూడా కొన్ని కథలు జరిగాయండి. శ్రీకాంత్ అనే అభిమాని కన్నడంలో కూడా చేశారు. ఇక్కడ మీకు మరో విషయం చెప్పాలండి. అప్పుడు ఆంధ్ర సచిత్ర వారపత్రిక ఒక ప్రెస్టేజియస్ మ్యాగజైన్ అండి. యాక్చువల్గా చెప్పాలంటే పత్రికా జ్యోతి బ్రహ్మాండమైన వాటి వాళ్ళు ప్రతి సంవత్సరం దీపావళి కథల పోటీ నిర్వహించేవారండి. ఆ కథల పోటీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళు 5 కథలు సెలెక్ట్ చేసేవారండి. టాప్ 5 కథలు సెలెక్ట్ చేసి 5 వారాల వరుసగా ప్రచురించేవారండి. రచయిత పేరు చెప్పేవారు కాదు. ప్రచురించి ప్రేక్షకుల్ని ఫస్ట్ ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి, 2 కన్సలేషన్ ప్రైజ్ ఇచ్చి ప్రేక్షకుల్ని బ్యాలెట్ ద్వారా ఎన్నుకోమనేవారండి. అలా ప్రేక్షకులు ఎన్నుకున్న బ్యాలెట్ ద్వారా నాన్నగారి కథకి 1977లో 1 మినిట్ అనే కథ, 1981లో మానవత్వం అనే కథకి ప్రథమ బహుమతులు వచ్చాయి. ప్రేక్షకులే ఎంచుకున్నారు. అలాగే 83లో దొడ్డ మనసు అనే కథకు తృతీయ బహుమతి వచ్చిందండి. ఇలా వరుసగా 3 సంవత్సరాలు ఆంధ్రపత్రికలో ఇది వచ్చిందండి, బహుమతులు గెలుచుకున్నారండి. ఇంకా మళ్ళీ చెప్పాలంటే, నాన్నగారికి బాగా పరిచయం ఉన్న వ్యక్తుల పేర్లు నేను ఇక్కడ కొన్ని నాకు గుర్తున్నాయండి. నాన్నగారికి చాలా మంది పరిచయం ఉన్న విషయం నాకు ఈ మధ్య తెలిసింది. అందరిని కలిసినప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ఎంఎస్కో విజయ్ కుమార్ గారు, యార్లగడ్డ లక్ష్మీనారాయణ గారు, ఆ, వీరు ఎండమూరి వీరేంద్రనాథ్ గారితో కూడా ఈ మధ్య మాట్లాడడం జరిగింది. వీళ్ళందరూ మాకు నాన్నగారు బాగా తెలిసేవండి. గుండు అల్లీశ్వర్ గారు, నాన్నగారు మాకు బాగా తెలిసి అంటే నాకు చాలా ఆనందం వేసేది, థ్రిల్లింగ్గా ఉండేది. ఇంత అంటే మాకు ఆ విషయం తెలియదు. దుభాషన్ రాజేశ్వరరావు గారితో కూడా ఈ మధ్య కలియడం జరిగిందండి. సార్ చెప్పారు ఏంటంటే, నాన్నగారి కథల పోటీలో, పత్రిక కథల పోటీలో బ్యాలెట్ నిర్వహించిందంటే ఆయన ఎంచుకున్నట్టు 1 మినిట్ కథకి. అప్పుడు సుబ్బారావు గారి పేరు తెలియదు. పేరు తెలియకుండా నాన్నగారు ఆ జడ్జిగా దుభాషన్ రాజేశ్వరరావు గారు ఉన్నట్ట నాన్నగారికి బాగా తెలుసు. అలాగే కప్పగంతలి మల్లికార్జునరావు గారు, యాదగిరి రాంబాబు గారు, ఇంకా ఉన్నారండి మన ఆంధ్రభూమి ఎడిటర్ సి కనకాంబరరాజు గారు, పత్రిక ఎడిటర్ వీరాజీ గారు. ఇలా నాన్నగారికి బాగా పరిచయ వ్యక్తులు బలివారి కాంతారావు గారు, వీళ్ళందరూ నాన్నగారితో బాగా పరిచయం ఉన్న వ్యక్తులు. మాకు అప్పుడప్పుడు తెలిసేదండి వారి కథల్లో. ఇప్పుడు నేను ఆ, క్లుప్తంగా వారి కథల గురించి చెప్పాలంటే, వారి కథల్లోని ఆ, నిమిత్త మాత్రులు, 1 మినిట్, మానవత్వం లాంటి కథలు మీరు తీసుకుంటే అందులోని మీకు సమకాలీన పరిస్థితులు, ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే పనితీరు, మానవతా విలువలు, మనుషుల్లో కనిపించే నిజాయితీ, సమయ పాలన తాలూకా విలువ, ముఖ్యంగా 1 మినిట్ అనే కథకి చాలా ప్రాచుర్యం లభించిందండి ఆ రోజుల్లో. 1 మినిట్ అంటూ టైం ఇచ్చేయడం వల్ల జరిగే అనర్థం ఏమిటి, దానివల్ల అన్ని కార్యక్రమాలకు ఎంత ఇబ్బంది జరుగుతున్నది అనేది ఆ కథలో చక్కగా చూపించారు. అలాగే నాన్నగారి కథలో హాస్య ధోరణి కూడా కనిపించేదండి. ఆ కథల్లో ముఖ్యంగా నేతి బీరకాయలు, ఓ సీతాపతి కథ, అత్తగారు అరటి చెట్టు,
అత్తగారు అరటి చెట్టు అనే కథ అయితే భానుమతి గారి కథలతో పోలుస్తూ ప్రముఖ వ్యాఖ్యాత రా రామారవి గారు ఈ మధ్య ఆ, సుమన్ టీవీలో చెప్పారండి. నాకు చాలా ఆనందం వేసింది. భానుమతి రామకృష్ణ గారు చాలా ఉద్దండరాలు, అది అందరికీ తెలిసిందే. ఆమెతో పోలిక తీసుకురావడమే మన అదృష్టం. రామారావు గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగా అత్తగారు అరటి చెట్టు అని కదా, పాపం పట్నాయకు, పాపం పాపారావు, తరం అంతరం, తరం తనదాకా వస్తే ఈ కథల్లో కొంచెం హాస్యరసం కూడా తొంగి చూస్తుందండి. అలాగే హంసల కలకాలం లో రాజకీయం కూడా, రాజకీయ బేతాళం వంటి కథల్లో కొన్ని రాజకీయాల గురించి అప్పటి రాజకీయాల గురించి కూడా చూపించారండి. అలాగే మనుషులు సమయాన్ని బట్టి మనుషులు ఎలా మారుతారు, వాళ్ళ ప్రవర్తన ఎలా మారిపోతుంది అన్న విషయాన్ని వారు బాయి సాబ్, వీట్కోలు, బొమ్మ బొరుసా కథలో చూపించారండి. అలాగే ఇప్పుడు బాయి సాబ్ అంటే ఒక వ్యక్తి హిందీలో తెలుగు వచ్చినా హిందీలో మాట్లాడతారండి. పోస్ట్ మాస్టర్ గా ఆయనకి జరిగిన ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఆ కథకు మేమందరం సాక్ష్యమే. సన్యాసరాజు గారికి బాగా తెలుసు ఈ విషయం, మేమందరం సాక్ష్యమే. అలాగే బాయి సాబ్ కథ, వీట్కోల్ అనే కథలో ఒక ఆఫీసర్ ప్రవర్తించిన తీరు, బొమ్మ బొరుసు కథలో కూడా అలాగా చూసాం. అలాగే అండి వీరి కథల్లో అండి మరొక మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, ప్రతి కథ మీరు చూడండి ఏదో ఒక సామాజిక అంశం, వరకట్నం, లేదంటే అవినీతి, మానవతా విలువలు, ఏదో ఒక మద్యపానం, దానిలో వచ్చే అనర్థాలు, అధిక సంతానం వచ్చే నష్టాలు, వీటిని ఒక సమస్యను తీసుకునేవారండి. ఆ సమస్యని విమర్శిస్తూ దానికి పరిష్కార మార్గం కూడా చూపించేవారండి. మీకు పెద్ద కొడుకు అనే కథ ఈ మధ్య మన రాంబాబు గారు, కొప్పర్తి రాంబాబు గారు చదివి వినిపించారండి. దానికి చాలా ఆ కథని మన లక్ష్మి చెప్పే కథలో లక్ష్మి గారు కూడా చదివి వినిపించారు. ఆ కథకి చాలా ప్రశంసలు లభించాయండి. ఆ కథ మీరు చేస్తే పెద్ద కొడుకు ఒక అల్లుడు కొడుకుగా ఎలా మారాలి అన్న కథ, మధ్యతరగతి మనుషుల జీవితాలు అన్నీ కనిపిస్తాయి. మొక్కుబడి అనే కథ, అది కథను కూడా మన రమారవి గారు చెప్పారు. దాని గురించి కూడా మొక్కుబడి కథలో మన మన ఈ మత విశ్వాసాలు ఒక గురించి చక్కగా ఒక సెటైరికల్ గా, చాలా ప్రాక్టికల్ గా చాలా బాగుంటుందండి మీకు చదివితే. ఎక్కడ అలాగే మీకు పరివర్తన, స్వయంకృతం, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, ఈ కథల్లో మీకు మద్యపానం వల్ల వచ్చే అనర్థాలు, అధిక సంతానం వల్ల కలిగే నష్టాలు బాగా చర్చించారండి. కట్నం అనే కథలో అంతఃశత్రువు అనే కథలో అవినీతికి వ్యతిరేకంగా కూడా బాగా చర్చించారండి. మీకు ఇంట గెలుపు అనే కథ ఒకటి ఉంది. అలాగే స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం ఎంత అవసరం స్త్రీలకి, ఈ కథలు మరొక విషయం మీరు గమనించండి, ఈ కథలు రాసింది సుమారు 50 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పటికీ వాటి తాలూకా ఇది ఉంది. స్త్రీకి ఎంత ఆర్థిక స్వాతంత్రం ఎంత అవసరం అన్నది స్త్రీ స్వాతంత్ర అర్హతి అనే కథలో వివరించారండి. ఆ కథ కూడా మీకు చదివితే ఉంటుంది. అలాగే మీకు ఓపెన్ జోకర్ అనే కథలో విద్యార్థులు తమ విద్యాకాలంలో చదువు మీదే శ్రద్ధ పెట్టాలి, మిగిలిన విషయాల జోలికి వెళ్ళకూడదు, వెళ్తే జరిగే అనార్థాలు ఏమున్నాయన్నది ఓపెన్ జోకర్ అనే కథలో మీకు తెలుస్తుంది. అలాగే కర్తవ్యం కథ కూడా నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే గురువు గారికి ఎలాగైనా ఉపకారం చేయాలని ఒక మంచి శిష్యుడు గురువు గారి అబ్బాయికి ఉద్యోగం ఇప్పించాలని అనుకుంటారు. ఈ లోపల గురువు గారు ఆయన ఇంటికి వస్తారు. అంటే ఓకే, ఇంకా ఏదైనా మంచి ఉద్యోగం అడుగుతారేమో, జీతం గురించి మాట్లాడతారేమో అని శిష్యుడు అనుకుంటారు, ఏం జవాబు చెప్పాలని. కానీ గురువు వచ్చి కర్తవ్య బోధన చేస్తారండి. గురువు గారి అబ్బాయికి నువ్వు సహాయం చేయడం కంటే ఆ పదవికి అర్హత ఉన్న వాడికే నువ్వు ఉద్యోగం ఇవ్వాలి అన్న కర్తవ్య బోధనే కర్తవ్యం అనే కథలే మనకు కనిపిస్తుందండి. అది ఒక గురువు తాలూకా ఉన్నత లక్షణాలను మనకు ఆ కథలో వివరించి చెప్తారండి. అది విని ఆ శిష్యుడు తనకు నచ్చిన తోలో సహాయం చేస్తాడు. కానీ అది ఆ గురువు తాలూకా ఒక రోల్ మనకి అందులో చాలా బాగా చూపించారండి. కర్తవ్యం అనే కథ మీకు కనిపిస్తుంది అందులో. అలాగేనండి నదీనాం సాగరోగతి అన్నది ఒక సామాజిక విప్లవాన్ని సృష్టిస్తారండి. ఒక 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 వ్యక్తి చనిపోయి గ్రామంలో చనిపోతే అక్కడ గ్రామంలో ఉన్న అగ్రవర్ణాల వారు, ఇక్కడ విషయం మర్చిపోక నాన్నగారు అగ్రవర్ణం చెందేవారు. అలాంటి అగ్రవర్ణం చెందిన వ్యక్తి ఎటువంటి కథ రాసి నాన్నగారికి ఉన్న భావాలు చూసి నేను ఒకంత ఆశ్చర్యపోయా. ఎందుకంటే నాన్నగారు ఎలా బతికారో నాకు తెలుసు. ఒక గ్రామానికి వచ్చిన ఒక వ్యక్తి చనిపోతే ఆ గ్రామానికి చెందిన పెద్దలండి, ఆయనది ఏ కులం, ఆయనది ఏ మతం, ఇటువంటి ఆలోచనలు పడతారు.
ఆ శవాన్ని ఏం చేయాలి? అప్పుడు ఆ గ్రామానికి వచ్చిన ఒక డాక్టర్ గారు అబ్బాయి వస్తూ ఓ మాట అంటాడండి. ఒక వ్యక్తిని పీల్చుకుని ఏంటి చీల్చుకు తినడానికి రాబందులు ఆ వ్యక్తి కులం శవాన్ని ఆ కులం ఏమిటో అన్నది ఆలోచించరు. అలాంటిది మనుషులయ్యండి మీరు ఆ కులం ఏమిటో అని ఆలోచిస్తున్నారు. అలాగే మేము రోజు సాయంత్రం శవాలు కోస్తాము. ఈ సాయంత్రం ఇంటికి వెళ్ళక స్నానం చేస్తాం. ఎందుకు? ఆ వ్యక్తి కులం అని కాదు, శరీర శుభ్రత కోసం స్నానం చేస్తాము. కాబట్టి మీరు అంటూ బోధన చేస్తూ ఆ- ఆ వారంతా సామాజిక విప్లవం తీసుకొచ్చి ఆ వ్యక్తి సంఘ ఇది చేస్తే దానికి వారు ఆ గ్రామ పెద్దలందరూ కూడా అటెండ్ అవుతారు. మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు వాళ్ళలో ఉన్న మార్పును తీసుకొస్తారండి. అలా మార్పు తీసుకురావడం అన్నది గొప్ప విషయం. వాళ్ళని ఎదిరించి చేయడం అన్నది కాకుండా అది నదీనాం సాగరోగతి. వారు రాసిన కథలో ఒక ఉన్నతమైన కథ అండి. అలాగే భగవంతుడు అనే కథలో రిక్షావాడు ఒక తక్కువ జాతికి చెందినవాడు. నేను మరోలా ఎవరు జాతుల గురించి అంటున్నాను కాదండి. వారి తాలూకు ఉన్నత భావాల్ని నాన్నగారు తీసుకొచ్చారు. అది మనం మనిషి భావాల్ని అగ్రవర్ణం కులం నిత్యవర్ణం అన్నది వాళ్ళ భావాలు వాళ్ళలోని క్వాలిటీస్ బట్టి మనం నిర్ణయించాలి. అంతేగాని వాళ్ళు పుట్టుకు బట్టి కాదు అని నాన్నగారు చెప్పిన కథే భగవంతుడు. ఒక రిక్షావాడు ని అనుమానిస్తారండి. ఎవరు? ఆవిడ ఉప్పు కొన్న కడుక్కుని చేసి వండుకునే ఆవిడ వర్ణిస్తే వాళ్ళు దారిలో ఒక కష్టంలో పడితే ఆ రిక్షా వాడడం వల్ల ప్రాణాలకు తెగించి రక్షించి ఇంటికి చేరుస్తారండి. చేరిస్తే ఆమె ఆ రిక్షా వాడిని ఒక భగవంతుడి కింద భావించి స్వయంగా వండి వడ్డించి భోజనం చేతులు తెచ్చి దండం పెడుతుందండి భగవంతుడిలాగా. ఆ కథకి అదొక మంచి ఔన్నత్యం ఉన్న కథ అండి భగవంతుడు. అది ఎలా వచ్చిందంటే మయూరి కథల పోటీలో ద్వితీయ బహుమతి గెలుచుకున్న కథ. నిజాయితీ ఆ నిజాయితీ అన్న కథ కూడా అది మాదిరెడ్డి సులోచన కథల పోటీల్లో స్మారక కథల పోటీ. మాదిరెడ్డి సులోచన గారు చనిపోయినప్పుడు స్మారక కథల పోటీలు నిర్వహిస్తే నాన్నగారి కథకు నిజాయితీ అనే కథకు ద్వితీయ బహుమతి వచ్చిందండి. ఇలా వివరించుకుంటూ పోతే సమయభావన కూడా మనకు తక్కువ ఉంటుంది. సో వివరించుకుంటూ పోతుంటే ప్రతి కథలో కూడా ఆల్మోస్ట్ నాకు 73 కథల్లో 60 కథల్లో నాకు బ్రహ్మాండంగా నాకు ఏదో ఒక విలువలు చూపించారండి. నిజాయితీ అవనండి, మానవత్వం అవనండి, ఏదో ఒకటి. మీ కొన్ని కథలు అయితే కోటీసు అన్న కథలో ఆ కుర్రాడు అండి, పాపం కుర్రాడు రైల్లో టీలు అమ్ముకుని కుర్రాడు ప్రాణాలు పోతూ కూడా తన నిజాయితీ నిరూపించుకుంటాడు. ప్రాణం పోతూ కూడా ఆ కథ మీరు చదవండి. నాన్నగారి కథలు సాధారణంగా అన్ని సుఖాంతాలే అవుతాయండి, దుఃఖాంతాలు అవ్వవు. కానీ కొన్ని 3-4 కథలు కొంచెం ట్రాజిక్ ఎండింగ్. అందులో కోటీసు అనే కథ కొంచెం ట్రాజిక్ ఎండింగ్. అది ఆసియన్ లాంగ్వేజ్ ఆఫ్ బుక్ ఆఫ్ ఆసియన్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా ముద్రించారండి కోటీసు కథ. బహుమతి అనే కథ చిన్న పిల్లలకి కులమతాల భేదాలు ఉండకూడదు. ఇదే అనిల్ స్వాతి కథల పోటీల్లో బహుమతి గెలుచుకుంది. మన వేమూరి బలరాం గారు చూసి చాలా సంతోషించారు ఆ కథని. చిన్నపిల్లలకి ఇది ఉండకూడదు అని కాలం కాటేసే మనుషులు, ప్రాణం ఖరీదు. ప్రాణం ఖరీదైతే ఒక 200 రూపాయలకి తన భార్యకి ఆపరేషన్ చేయడం డాక్టర్. అటువంటి డాక్టర్ని కష్టకాలంలో రైల్వే స్టేషన్కి వంటలో వనడు రిక్షా వాడు డాక్టర్ని స్టేషన్కి వెళ్ళి అందిస్తాడండి. ఎక్కువ డబ్బు వస్తే డాక్టర్ అంటాడు ప్రాణం ఖరీదుని డబ్బుతో లెక్క కూడదు అని లెంపకాయ కొట్టిన సమాధానం ఇస్తాడు. ఆ డాక్టర్ 200 రూపాయలకి భార్యకి ఆపరేషన్ చేయడు. అంటే ఆ రిక్షావాడు ద్వారా చెప్పించిన కదా ప్రాణం ఖరీదు. అది చాలా బాగుంటుందండి. కాలం కాటేసిన మనుషులు ఉండి చీకటి బతుకులు ఇంట గెలుపులో కూడా కులాలు వాళ్ళు చిన్న కులాల వాళ్ళు కూడా తమలో తాము కొట్టుకునే పద్ధతి మానుకోవాలి. ముందు మీలో ఐక్యత తెచ్చుకోండి, తర్వాత మీరు పెద్ద వర్ణాల వాళ్ళతో మీరు పోరాటం చేయాలి. అది 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 మీకు ఆ కథలో కనిపిస్తుందండి. ఇంకా చెప్తే వెళ్ళిపోతే స్త్రీ బుద్ధి దొడ్డ మనసు అనే కథలో స్త్రీ బుద్ధి అనే కథ ఒక రకంగా అది బాగుంటుంది. దొడ్డ మనసు అనే కథ ఏంటంటే ఆ సరదాగా ఆడవాళ్ళు కోపం తెచ్చుకోకూడదు. స్త్రీలకి ఏంటంటే సహజంగా పుట్టిన వాళ్ళు ఏదో ఇవ్వాలని కోరుకుంటుంది. మా అన్నయ్య మా అన్నయ్య నాకు బట్టలు పెట్టలేదని గోపురాసింకి వెళ్తే బట్టలు పెట్టలేదు నాకు అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తుందండి ఆవిడ ఆడపడుచు వస్తుంది, గర్భవతి. భర్త బట్టలు పెడదామంటే వద్దు అంటుందండి. పర్వాలేదు, ఎలాగే డెలివరీకి వస్తుంది కదా అప్పుడు పెట్టచ్చు అని పంపిస్తుంది.
తను ఎక్స్పెక్ట్ చేసింది తను ఇవ్వడానికి ఇష్టపడదు. ఆ తర్వాత వాళ్ళ పని మనిషికి ఏదో ఒక బహుమతి ఇస్తుంది, చీర ఒక చీర ఇచ్చేస్తుంది. ఇచ్చే ఆ పని మనిషి కొన్ని రోజు పుట్టినరోజు కట్టుకోమని పని మనిషికి చెప్తుందండి. చెప్తే ఆ పని మనిషి పుట్టినరోజు వస్తుంది. ఏమ్మా నువ్వు ఆ చీర కట్టుకోలేదు, మీ మొగుడు అమ్మేశాడా చీర, ఎందుకు కట్టుకోలేదు కోపంగా అడుగుతుంది. లేదమ్మా మా ఆడపడుచు పని మనిషి ఉంటుంది, మా ఆడపడుచు రాక రాక వచ్చిందమ్మా, మీరు పెట్టిన చీర అంత ఖరీదు చీర నేను కట్టుకునే కంటే నా పని మనిషి కట్టుకుంటే నాకు ఆనందం ఎక్కువ. సారీ నా ఆడపడుచు కట్టుకుంటే అని నేను నా ఆడపడుచుకి ఇచ్చాను ఆ పని మనిషి చెప్తే, అప్పుడు ఈవిడ అంటుంది దొడ్డ మనసు అనేది ఏ, ఆ, తరాలు బట్టి కాదు, తరగతుల బట్టి కాదు, మీకు నాకు లేని దొడ్డ మనసు నీలో ఉందని చెప్పి ఆ పని మనిషికి చాలా ఇదిగా చూస్తుంది అనమాట. అది దొడ్డ మనసు అనే కదా. స్త్రీ బుద్ధులే శ్రావణ మేఘాల్లో మగ మగవారితో అలకలు అన్నీ ఉంటాయి. మరి న్యాయం అనే ఒక కథ ఉందండి. న్యాయం చాలా చిన్న కథ, స్వాతి సపరివారి పత్రికలో పడింది. న్యాయం అనే కథ ఏంటంటే, తల్లిదండ్రి భర్త పెద్ద కొడుకు అండి, తల్లిదండ్రులు తీసుకొద్దాం, అది చాలా చిన్న కథ, చదవండి బాగుంటుంది. తల్లిదండ్రులు తీసుకొద్దాం అంటే ఆ, ఈవిడ అంటుంది మీరు చిన్న కొడుకు కదండి, మీరెందుకు తీసుకురావడం, తల్లిదండ్రులు మీరు చూడడం మీ పెద్దన్నయ్యకి ఇచ్చింది, పెద్ద కొడుకు బాధ్యత అని చెప్తుందండి. భర్త ఏం చేయాలో సతమతం అవుతుంటే ఈ లోపల అనుకోకుండా కూతురింటికి వెళ్తారండి. కూతురింటికి వెళ్తే ఇదే ఇదే పంచాయతీ వాళ్ళలో జరుగుతుంది. వెళ్ళి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారండి. అప్పుడు భార్యకి చెప్తాడు ఇలా పంచాయతీ అయ్యింది అంటే, మరి మీరేం తీర్పు ఇచ్చారు అని అడుగుతాను. నువ్వే చెప్పావు కదా పెద్ద కొడుకు చూడాలని, మన అల్లుడి పెద్ద కొడుకే కదా, సో మన అల్లుడికే చూడాల్సిన బాధ్యత ఉందని నేను తీర్పు ఇచ్చి వచ్చాను అంటే. అంటే ఆ భార్య ఏం చెప్పాలో మాట్లాడిపోతా. అదే స్త్రీలకి ఉండే ఈ అది కూడా కొన్ని కథలు చూపించారు. అదే విధంగా స్త్రీ పాత్రను ఎంతో ఉన్నతంగా చూపించిన కథలు ఉండే నస్రీ స్వాతంత్రం అర్హతి, అలాగే మాతృమూర్తి, అలాగే చాలా కథల్లో స్త్రీకి చాలా ఉన్నతమైన పాత్ర ఇచ్చారండి. ఈ ఈ కథలో సరదాగా చెప్పారు అంతే, స్త్రీకి సహజంగా ఉన్న బుద్ధి గురించి సరదాగా చెప్పారు. మరొకటి ఏంటంటే శాంతిప్రియ అని బుద్ధుడి శాంతి తత్వాన్ని పోలీసు ఇచ్చేస్తూ శాంతిప్రియ అనే కథ లో చెప్పారండి, జాగృతిలో పడింది. అలాగే నాన్నగారి కథ మొక్కుబడి గురించి ఇందా చెప్పాను. కూతురికి పట్టీలని ఆ, నాన్నగారు తండ్రి కడియాన్ని కూతురి ఆ, తండ్రి కడియం వెంకటేశ్వర స్వామికి మొక్కుబడి అండి. యాక్చువల్గా భార్య కడియాన్ని ఏమంచి ఆ, పట్టీల కింద మార్చేస్తుంది కూతురి కోసం. తండ్రి బాధపడతాడు, ఆఖరికి ఏదో జరుగుతుంది, ఆ పట్టీలు హుండీలోకి వెళ్ళిపోతాయి, స్వామివారి హుండీలోకి. ఆ విధంగా మొక్కుబడి తీర్చుకుంటారు. అది మొక్కుబడి కథ ఎందుకు చెప్తానంటే, ఇక్కడ మొక్కుబడి కథని భారతి పత్రికలో పెట్టినప్పుడు నాన్నగారు ఒక మాట అన్నారండి. ఆ తర్వాత కూడా చాలాసార్లు చెప్పారు. ఏంటంటే భారతి పత్రికలో కథ పెడితే సాహిత్య అవార్డు వచ్చినంత గొప్ప అని, అంత స్టాండర్డ్ మెయింటైన్ చేసేవాడు అప్పుడు భారతి పత్రిక వారు. ఇక్కడ ఆ విషయం చెప్పడం కోసం నేను చెప్తున్నాను. ఇలాగ ప్రతి కథలో కూడా అన్ని యుగధర్మంలో కూడా మన ఈ మధ్యనే చాలా మంది చదివారు యుగధర్మం కథ. ఈ విధంగా చాలా కథలు ఉన్నాయండి. 1 మినిట్ యుగధర్మం మానవులు ఏదో సమయం కూడా అవుతున్నది, అందరూ కూడా మాట్లాడాలి. ఇంకా నేను చెప్పాల్సింది ఇంకా ఉంది, టూకీగా చెప్పేస్తున్నాను. నిశ్శబ్ద సంగీతం, నాన్నగారు జనరల్ గా సీరియల్స్ పెద్ద ఇంట్రెస్ట్ లేదండి, కథలే రాసేవారు. కానీ ఆంధ్రపత్రిక ఎడిటర్ వీరాజీ గారి స్నేహితుడు నాన్నగారు కొంచెం బాగా, ఆయన ప్రోత్బలంతో నిశ్శబ్ద సంగీతం ఒక సీరియల్ రాశారండి. అందులో కూడా బాగా నైతిక విలువలు, మానవ సంబంధాలు అన్ని చాలా చక్కగా వివరించి చెప్పారండి. ఎండింగ్ మాత్రం కొంచెం బహుశా మనకి తెలియని కారణాల వల్ల కొంచెం అబ్రప్ట్ గా అయ్యింది అన్న భావన కలిగింది. దానికి ఏదో కారణాలు ఉంటాయండి, బహుశా మరో రచయిత సీరియల్ ప్రారంభించాలన్న ఉత్సాహంతో కూడా ఎండింగ్ చేయవచ్చు, లేదా కాదంటారు. అలాగే మా మా బావ సన్యాసిరావు చెప్తుంటాడండి, దారి తప్పుకు అనే కథ, దారి తప్పుకు అనే బాలల కథ ఉంటుందండి. అది బాలజ్యోతి పత్రికలో పడింది. ఆ కథని ప్రతి పిల్లడికి చదివి వినిపించాల్సిన కథ అండి. ఆ పిల్లల కథ. అందులో పిల్లల తాలూకా పోటీ అనేది చదువులో ఉండాలి తప్ప మిగతా విషయాల్లో ఉండకూడదు. అలాగే తల్లిదండ్రుల మాట చెప్పిన మాట వినాలి అన్నది దారి తప్పకు అనే కథ చెప్తుందండి. ఇంకా ఈ కథలు ఇలా చెప్తే నేను మరొక గంట మాట్లాడగలను. రామ్ గారు నాకు ముందే చెప్పారు. ఆ, నేను అంటే అందరికి కూడా మనం ఇవ్వాలి. ఇంకా వీరు కాళీపట్నం రామారావు గారు చాలా సన్నిహితంగా ఉండేవారని మీకు చెప్పాను కదండి. వారి కథా
కథా నిలయంలో పుస్తకాలు కూడా నాన్నగారు ఇవ్వడం జరిగింది. వాళ్ళ దాంట్లో మనకి నాన్నగారి ఫోటో కూడా పెట్టడం జరిగింది. వారితో ఇదిగా ఉండేవారండి. అలాగే మన విజయభావన ఆచార్య విజయభావన్ గారితో భావన గారితో కూడా కళా కౌముది పరిషత్తు కౌముది పరిషత్తు వారితో కూడా ఇదిగా ఉండేవారండి. మరి చెప్పాలంటే ఇంకా నాన్నగారికి క్యారమ్స్ చదరంగం బాగా హాబీ అండి. వారికి బాగా ఇష్టమైన వ్యక్తుల పేర్లు కూడా మీకు చెప్పదలుచుకున్నాను. తోడల్లుడు గాది గోపాలకృష్ణ గారు, వాళ్ళ అక్క సుబ్బలక్ష్మి గారు, వాళ్ళ మేనల్లుడు సన్యాసిరాజు గారు. ఈ ముగ్గురు అంటే చాలా ఇష్టం అండి అతనికి. ఇలా ఆయన కాకపోతే ఆయన సాహిత్య రంగంలో ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారో డిపార్ట్మెంట్ లో కూడా అంతే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారండి. కుటుంబంలో కూడా తన బాధ్యతలు నిర్వర్తించడం ఇలా 3 రంగాల్లో కూడా రాణించారండి. చివరికి ఆయన క్యాన్సర్ వ్యాధిని బారిపడి 1998లో మరణించడం జరిగిందండి. క్యాన్సర్ కొంత కొంత వ్యాధిని పడి చివరి రోజుల్లో ఆయనకి మాట్లాడడం కూడా వచ్చేది కాదని రాసి చూపించేవారు. కానీ ఆయనకు ఒక కోరిక ఉండేదండి, ఒక పుస్తకం రిలీజ్ చేయాలని కోరిక. అది వెంటనే ఆయన కోరిక ప్రకారం కాళీపట్నం రామారావు గారి చేతుల మీదుగానే వారి కథా నిలయంలోనే ఒక చిన్న పుస్తకం బెహరా వెంకట సుబ్బారావు గారి కథలు అనే ఒక పుస్తకాన్ని 2006లో విడుదల చేసి మా అమ్మగారు బెహరా గౌరీకాంతం గారికి అంకితం చేయడం జరిగిందండి ఆ రోజుల్లో. ఆ తర్వాత ఇంకా అలాగే నాన్నగారి కథలన్నీ ఒక పక్కన ఉండిపోయి ఇంకా సబ్జెక్ట్ పక్కకి వెళ్ళిపోయిందని నేను ఉద్యోగ బాధ్యతల్లో ఉండిపోయి అలా 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 ఉన్న రోజుల్లో 5 సంవత్సరాల క్రితం అండి మా స్నేహితుడు నాకు నాన్నగారి కథల గురించి అన్ని తెలుసుకుని సంచిక అనే మ్యాగజైన్లో నాన్నగారి కథల గురించి రాశారండి. రాయడమే కాకుండా నాతో ఒక అరగంట మాట్లాడి నాన్నగారి కథలన్నింటినీ కూడా పుస్తకంగా తీసుకురావాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చాలా నాకు చెప్పడంతో దాన్ని అలా అలా నేను ఎలా తీసుకురావాలి, ఉద్యోగ బాధ్యతలు అయ్యేది కాదు, ఎలా తీసుకెళ్ళినప్పుడు నాకు నాకు మా కొలీగ్ డాక్టర్ వివివి రమణ గారు, ఆయన కూడా బహుముఖ గ్రంథకర్త అండి, చాలా గ్రంథాలు రాశారు. ఆయన ఎన్ఐసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెంటర్లో హెడ్ కింద పనిచేసి రిటైర్ అయ్యారండి. నేను సహకరిస్తున్న మూర్తి, నేను ముందుకు పద అని చెప్పడం. నాకైతే సన్యాసిరాజు గారండి, మా అక్క సాగంటి సత్యవాణి, వీళ్ళిద్దరూ కూడా నువ్వు ఎప్పుడు వెళ్ళినా నీ వెనకాతలు మేము ఉంటాం, నువ్వు నువ్వు చెప్పు చాలు, నీ ఎటువంటి సహకారం కానీ మేము ఇస్తాను. వీళ్ళ ముగ్గురు సహకారంతో, అలాగే మిత్రుడు రత్నాల బాలకృష్ణ చౌదరి సహకారంతో విజయనగరంలో, అలాగే మా అన్నయ్య ఎర్రంరాజు, మా చెల్లి పద్మజ గారు కూడా నాకు ప్రోత్సహించారండి. మా మా మేనత్త కొడుకు మెల్లంపల్లి ప్రసాద్ పేరు ఇక్కడ చెప్పుకోవాలి. అతను ముందే కాదు తర్వాత కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు దానికి ప్రచారం రావడంలో అత్యంత కృషి చేస్తున్నాడండి. వీళ్ళందరి కృషితో మేము అందరూ ఒక కొలిక్కి వచ్చి ఈ సంవత్సరం జూన్ 29ని విజయనగరం జిల్లా పరిషత్ కమ్యూనిటీ హాల్లో 482 పేజీలతో మధ్యతరగతి మందహాసం అనే ఈ పుస్తకాన్ని తయారు చేసి విజయనగరంలో విడుదల చేయడం జరిగిందండి. దీనికి ఈ ఈ మాకు మంచి వెన్యూ ఇవ్వడంలో సహకరించిన రమణ గారు అండి, ఏపీ ఎన్జిఓ సెక్రటరీ రమణ గారిని ఇక్కడ గుర్తు తీసుకుంటున్నానండి. అలాగే నాకు ఆ రోజుని విజయనగరంలో ఉన్న సాహితీవేత్తలందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారండి. మా బంధువులందరూ వచ్చారండి. దాదాపు 200 మంది, 4 గంటల పాటు జరిగిందండి సాహిత్య సభ. ఒక పుస్తక పరిచయ కార్యక్రమం, 400 మంది భోజనం కూడా చూడకుండా 2 గంటల వరకు ఏకదాటిని ఒక్కరు కుర్చీలోంచి వెళ్లకుండా అలాగే చూస్తూ నిలబడ్డారండి. 4 గంటల సాహిత్య కార్యక్రమం. నాకు నాకు చాలా ఆశ్చర్యం ఏంటండి, నాన్నగారితో పనిచేసిన 80 సంవత్సరాలు దాటిన కొట్టక్కి వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం గురించి వచ్చి 2-3 వచ్చి వాళ్ళు చూపిన ఉత్సాహం నాకు నాగేశ్వరరావు గారని వైజాగ్లో, కృష్ణమూర్తి గారు విజయనగరంలో, అలా చాలా నాన్నగారితో పనిచేసిన కొలీగ్స్ అండి. వీళ్ళందరూ కూడా వేల్పూరి గంగరాజు గారు, స్టేట్ బ్యాంకులో ఆఫీసర్ రామారావు గారు, నేను పేర్లు మర్చిపోవచ్చండి, మర్చిపోయిన వాళ్ళు. ఎందుకంటే నాకు పేరు చాలా మంది అండి, జిల్లా పరిషత్ చైర్మన్ గారు విజయనగరం, వీళ్ళందరి సహకారంతో సాధ్యమైందండి. సన్యాసరాజు గారు ఇందాక చెప్పినట్టు నేను ఒక్కండి అభిమన్యుల్లో ప్రవేశించాను కానండి, నాకు నాన్నగారి దివ్యాశిస్సులతో ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నానండి, ఇంకా ముందుకు తీసుకెళ్తాను. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత కూడానండి నాకు సన్యాసిరాజు గారు, ప్రముఖ కవి ఎంఎస్ నారాయణ గారు, వీళ్ళ సహకారం, అలాగే మా కజిన్ సనత్తన్ సహకారంతో మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారిని కలియడం జరిగిందండి. యార్లగడ్డ లక్ష్మీనారాయణ గారు, మండలి బుద్ధప్రసాద్ గారు, తనికెళ్ళ భరణి గారు, వాటరే వీరభద్రరావు గారు, గిరికపాటి నరసింహరావు గారు, ఇలా ఓలేటి పార్వతీశం గారు,
చింతకించి శ్రీనివాసరావు గారు, ఇంకా వాక్నాట్ ఎంఎస్కో విజయ్ కుమార్ గారు, గుండె వల్లీశ్వర్ గారు, దుబాష రాజేశ్వరరావు గారు, జేపీ శర్మ గారు, ఇంక నేను మర్చిపోవచ్చండి పేర్లు. నాకు మన స్వాతి బలరాం గారు, ఇలాగ ఎంతో మందిను నాకు నాకండి అది నాన్నగారి గొప్పతనం అండి. నిజంగా ఇక నాన్నగారి గొప్పతనం నేను చెప్పుకోవాలి. నాకు మన డాక్టర్ గుండు సుదర్శన్ గారండి, ప్రముఖ సినీ నటుడు. ఆయన ఒకటే మాట అన్నారండి, మీరు చాలా గొప్పవారండి అంటే, నేను నేను గొప్పవాడినే కాదు, నాన్నగారి కథల్లో ఉన్న స్పెషాలిటీ బట్టి నేను ముందుకు వచ్చాను. రివ్యూ రాయడానికి ఒప్పుకున్నారండి. అలాగే మీరు నాన్నగారి కథల మీద చూపిస్తున్న తాపత్రయం కొద్దీ నేను రివ్యూ రాయడానికి ఒప్పుకున్నాను అని నిమ్ము గారు, వీళ్ళందరూ శీల సుభద్రాదేవి గారండి, ఆవిడ చాలా బిజీగా ఉంటారు. సుభద్రాదేవి గారు కూడా రివ్యూ రాయడానికి ఒప్పుకున్నారండి. త్వరలో మనం వారి రివ్యూలు మనం చూస్తాం. ఇది నాకు అటువంటి గొప్పవారందరూ కూడా నాకు ఒకటే అనిపిస్తుందండి. నాకు చాలా మంది ఏదో అది నిజం అవ్వచ్చండి, ఎందుకంటే నేను నా పెద్ద కుమార్తె వివాహం ఘనంగా చేశాను, రేపొద్దున చిన్న కుమార్తె వివాహం కూడా చేస్తాను. కానీ నాకు వాటితో ఇంకా ఎక్కువగా నా జీవితం ధన్యమయ్యింది అన్న భావన నాకు నాన్నగారి పుస్తకం బట్టి నాకు లభిస్తున్నదండి. నాకు ఎందుకంటే ఇది ఈ అవకాశం నాకు కలిగించారు. నాకు ఈ చదివి నాకు ఎవరితో మాట్లాడినా అంటారు, సత్యనారాయణమూర్తి గారు మీరు మామూలుగా అయితే ఒకలా మాట్లాడతారు, నాన్నగారి పుస్తకం విషయం వచ్చేసరికి మీరు ఎమోషన్లోకి వెళ్ళిపోతారు. నిజంగా నాకు ఎందుకు ఆ ఎమోషన్ వస్తుందంటే, నా కళ అండి. ఇలా ఇప్పుడు రాము గారు ఉన్నారండి, రాము గారు నాకేం తెలియదు, ఆయన ముందుకు వచ్చారు కథకి ప్రాచుర్యం తీసుకొద్దామని. ఎందుకు వచ్చారండి అంటే అక్కడ నాన్నగారు ఆశీస్సులండి. ప్రతి ఒక్కరు షార్వాణి మ్యాగజైన్లో ఇప్పుడు ప్రతి నెల ఒక కథ వేస్తున్నారండి. షార్వాణి అంటే మన శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో మన మధ్య డాక్టర్ అయినవరపు రామలింగేశ్వరరావు గారు రివ్యూ పడింది, అందులో వారు వేస్తున్నారండి. వారు నాకు తెలుసండి. వారు కాకపోతే వాళ్ళలో చాలా మందికి నాన్నగారు తెలుసు. అది నాకు చాలా ఆనందం. నాకు ఎండమూరి వీరేంద్రనాథ్ గారితో ఈ మధ్య మాట్లాడాను. వీరేంద్రనాథ్ గారు మీ నాన్నగారు నాకు కలిశాను కూడా, చాలా బాగా తెలుసు, నేను కలిశాను. తప్పకుండా మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు కలియండి అన్నారండి. మన ప్రముఖ సినీ రచయిత దివాకర్ బాబు గారు కూడా మా బావ సన్యాసరాజు గారు కలిస్తే అదే మాట అండి. వాక్నాటి ఎర్రంశెట్టి సాయి గారు, వారందరికీ నాన్నగారు తెలుసండి. ఎంఎస్క విజయ్ కుమార్ గారు పుస్తకం తీసి, నేను ఇంకా అడగలేదండి, ఎంఎస్క అని పుస్తకం గురించి అడుగుతారు ఎవరైనా, ఏంటి 200 పుస్తకాలు నాకు ఇవ్వండి అన్నారు. అది నాకు ఇట్స్ మిరకల్, ఇట్స్ హ్యాపెనింగ్ అండి. దానికి నాకు ఎందుకంటే నేను నాకు ఇది ఫస్ట్ తొలిసారిగా వచ్చాను, నాకేం తెలియదు, ఎంత వచ్చాను, నేను చాలా కష్టపడ్డాను, కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇది ఇప్పుడు ఇష్టపడుతున్నాను ఈ కార్యక్రమాన్ని. నాకు ఒక జీవితానికి పరమార్థం కలిగించే ఒక లక్ష్యం దొరికింది, నాకు అందుకు వనరులు చేకూర్చారు. ఈ ఈ దానికండి ఇప్పుడు నేను మరొక విషయం ఏంటంటే, తనికెళ్ళి భరణి గారికి కూడా ఇచ్చానండి. ఆ విషయం కూడా నేను మన ప్రముఖ కవి సూర్యనారాయణ గారి ఇటీవల తనికెళ్ళి భరణికి కూడా ఇవ్వడం జరిగింది. మరొకటి నాకు మా నాన్నగారి ద్వారా తెలుసుకుంది ఏంటంటే, తప్పు చేయకు తలదించుకోకు, తప్పు చేయకు తలదించుకోకు. ఇదేనండి. నేను ఇప్పుడు కూడా నేను ఎంత ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడినప్పుడు కూడా తలెత్తుకునే మాట్లాడతానండి. మా నాన్నగారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, నాది కేంద్ర ప్రభుత్వంలో నేను ఉన్నాను, నాకు అదే లక్ష్యం అండి. మా సన్యాసరాజు గారికి సమయం ఇవ్వలేదండి, గంట మాట్లాడతారండి సమయం ఇస్తే. నాన్నగారు అంటే ఆయన అదే చెప్తారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ లో ఏజిఎం ర్యాంకులో ఉన్నారు. ఆయనకి తెలియని ఇది లేదు, తెలియని సాహితీవేత్తలు లేరు. కానీ మనకి ఆయన మనకి జరిగేది, ఆయన జన్మ ఆయనకండి నిస్వార్థం అండి. ఒక సాహితీవేత్తగా కాదు, ఒక పెద్ద కొడుకుగా, ఒక డిపార్ట్మెంట్లో ఇదిగా ఆయన చేసేది నాకు కళ్ళ నీళ్ళు వస్తాయి ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆయన కష్టజీవి. ఆ కష్టజీవికి మనం చనిపోయి మన హిందువులను నమ్ముతాం, వారు ఎక్కడైనా ఉంటారు, ఈ కార్యక్రమం కూడా చూస్తారు, అది మన నమ్మకం. వారి ఇది రావాలి అని ఆయన నా ప్రయత్నంలో మీ అందరూ చేస్తున్నది నాకు చాలా సంతోషంగా ఉందండి. చెప్పండి, పుస్తకం ఎవరు కొంటారు అన్నారు, నేను కూడా కొంటారని అనుకోలేదండి. దాదాపు 100 రోజులకి ప్రచురిత 500 కథలు ప్రచురితం అయితే అండి, 400 పైగా అందులో దాదాపు 50-60 కథలు నేను ఇచ్చానండి. నేను పెద్దలకి నేను కావాలని ఇచ్చాను. మిగతా కథలన్నీ కొన్నారండి. నేను ఒక ఆఫర్ ఇచ్చానండి పుస్తకం కొన్న వాళ్ళకి, పుస్తకం ఖరీదు 500, మీరు 400 ఇచ్చినా 300 ఇచ్చినా నేను పుస్తకం ఇస్తాను, పుస్తకం తీసుకోండి అన్నాను. ఇంతవరకు వచ్చి ఒక 4-5 తప్ప అందరూ కూడా పుస్తకం తీసుకున్నారండి. 500 ఇచ్చే తీసుకున్నారు.
పుస్తకం తాలూకా విలువ. అలాగే నాకు ఈ మధ్య మా ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు కూడా నేను కలియడం జరిగిందండి. నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్. ఇలా అంటే సడన్గా గుర్తులేదు, ఇలా నేను కొంచెం పేర్లు మర్చిపోవచ్చు అండి. నేను మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు నేను కొంచెం స్పీడ్గా ముగిస్తాను, ఏమనుకోవద్దు, స్పీడ్గా చదువుతాను నేను. అలాగే ఇప్పుడు ఆ, నాన్నగారి కథల గురించి కథారంజని, జేపీ శర్మ గారి కథారంజని పత్రికలో కథా మార్గదర్శి అంటూ శీర్షికలో నాన్నగారి పేరు చెప్పి ఒక శీర్షిక ప్రచురించారండి. అలాగే సంచిక మ్యాగజైన్లో ప్రొఫెసర్ సుశీలమ్మ గారు తమ రివ్యూ రాశారండి. అలాగే అదే మ్యాగజైన్లో నేను నా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందండి. ఆ, మీకు అవకాశం ఉంటే చదవండి. అలాగే నా శీర్షిక ఒకటి, నాకు నచ్చిన 15 కథల శీర్షిక కూడా అందులో చేయడం జరిగిందండి. అలాగే స- ఉషా మ్యాగజైన్లో కలిగట్ల సన్యాసరాజు గారి రివ్యూ ఒకటి ప్రచురితం అయిందండి. లీడర్ మ్యాగజైన్లో మేడ మే- మేడ మస్తాన్ రెడ్డి గారు వారి శీర్షిక కూడా జరిగిందండి. షార్వాన్లో అయినప రామలింగేశ్వరరావు గారి రివ్యూ వచ్చిందండి. గ్రంథాలయ సర్వస్వం అనే పుస్తకంలో డాక్టర్ వైఎస్ చంద్రశేఖర్ గారి రివ్యూ వచ్చిందండి. అలాగే ఆంధ్రజ్యోతిలో వివిధ అనే పేపర్లో త్వరలో మన మెహర్ గారి ఇదితో సౌజన్యంతో డాక్టర్ డివి సూర్యారావు గారి రివ్యూ కూడా త్వరలో ప్రచురితం అవుతుందండి. ఆ, ఇలాగే శీల సుభద్రాదేవి గారు రాస్తాను ఒప్పుకున్నారండి. రామ్ గారి రాస్తానండి. ప్రజాశక్తి, విశాలాంధ్ర మ్యాగజైన్స్ లో కూడా రివ్యూలు రాస్తాయండి. అలాగే నాన్నగారి కథల్ని కన్నడంలో కూడా అనువదించడానికి ఈ మధ్యకు ఒక వ్యక్తి అనుమతి తీసుకున్నారండి. కథలన్నీ కన్నడంలో కూడా అనువాదం అవుతాయి. అలాగే మీకు ఇదివరకే చెప్పానండి, నేను సేల్స్ అన్నది కేవలం ఒక యాంగిల్ మాత్రమే. నేను అమ్మకమే కాదండి, ప్రతి దేశంలో ఉన్న అన్ని లైబ్రరీలకి నేను అన్ని లైబ్రరీలకు ఆల్మోస్ట్ ఒక 20 నేషనల్ లైబ్రరీలే కాదు, ఒక 20 లైబ్రరీల దాకా నేను ఉచితంగా పుస్తకం పంపించానండి, కాంప్లిమెంటరీ కింద. అలాగే నేను ఆ, సాహితీ సా- సాహిత్య అకాడమీ ఆఫీసులు కూడా పంపించానండి. ఇప్పుడు డాక్టర్ సర్వ వినయ్ భూషణ్ గారండి, ఇంగ్లీష్ హెచ్ఓడి, ఆయన కూడా ఈ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించారండి. ఆల్రెడీ ఒక 20 కథలు అనువదించారు. నా కోరిక ఏంటంటే ఈ ఆంగ్లంలోకి అనువదించిన కొన్ని కథలని, అలాగే నాన్నగారి కథలు ఒక 25 కథల దాకా ఆ, మనకి వివరాలు తెలుసండి. కానీ అది మేము వెతుకుతున్నామండి. ఏమైనా ఇవన్నీ కలిపి ద్వితీయ ముద్రను కూడా తీసుకొద్దామని ప్రముఖుల స్పందనలు అండి. వెంకయ్యనాయుడు గారితో సహా చాలా మంది స్పందన జరిగిందండి. మన వీరందరి స్పందనలతో కూడా నేను త్వరలో నేను ఒక ద్వితీయ ముద్రను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి, మీకు చెప్తున్నానండి. అలాగే నాన్నగారి కథలు కూడా ఆడియో రూపంలో చాలా మంది చదువుతున్నారండి. పప్పు భోగారావు గారు, లక్ష్మి గారు, కొప్పర్తి రాంబాబు గారు, మౌనిక గారు, ఆ, పంతుల స్వాతి గారు, బొమ్మిడిపాటి గారు, వసంత అల్లరి గారు, చాలా మంది అండి. దాదాపు 40 కథలు కూడా ఆడియోలో తీసుకొచ్చారండి. ఈ ఆడియోలు కూడా ఒక ఏదో అన్నారండి, ఎవరో మిత్రులు అన్నారు, ఆడియో రూపంలో కూడా మనం తీసుకొద్దామండి. కొంతమంది స్నేహితులు అండి నా అనుమతి తీసుకున్నారండి, షార్ట్ ఫిల్మ్స్ తీద్దామండి కొన్ని కథలు అన్నాను. నేను అన్నాను, నాకు 1 రూపాయి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదండి, అసలు మీకు నాకు నాన్నగారి కథలు 10 మందికి వెళ్ళాలి, అదే నా కోరిక అండి. సో షార్ట్ ఫిల్మ్లుగా కూడా త్వరలో రానున్నాయండి. అలాగే ఆ, మా మిత్రుల సహకారంతో రేపు ఈ నెల 22వ తారీఖున విశాఖపట్నంలో పుస్తక పరిచయ కార్యక్రమం పెడుతున్నామండి. అభ్యుదయ రచయితల సంఘం వారు సహకరిస్తున్నారు. అలాగే విజయనగరంలో కూడా ప్రజాశక్తి వారి సౌజన్యంతో, విజయనగరంలో కూడా ప్రజాశక్తి పత్రిక వారి సౌజన్యంతో, డాక్టర్ జిఎస్ చలం గారు వీళ్ళందరూ సౌజన్యం, రత్నాల బాలకృష్ణ సౌజన్యంతో విజయనగరంలో కూడా పెడుతున్నాను మరొక కార్యక్రమం. అలాగే విజయవాడ లైబ్రరీలో మనకి ఎగ్జిబిషన్ లో కూడా మనకి మిత్రులు అందరూ వస్తారండి. మనకి సినిమా నటులు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఆ, రావడానికి అంగీకరించారండి. వీళ్ళందరి సహకారంతో విజయవాడలో కూడా ఒకటి పెడతా అండి. ప్రముఖులందరూ దానికి రావడానికి ఒప్పుకున్నారండి. హైదరాబాద్ లో సన్యాసరాజు గారి సహకారంతో మన రామ్ గారు లాంటి వారు కూడా తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాను. త్వరలో కూడా హైదరాబాద్ లో కూడా చాగంటి ప్రసాద్ గారు, రామ్ గారు వీళ్ళందరూ, ఎండమూరి వారు ఒప్పుకున్నారండి. వీళ్ళందరూ సౌజన్యంతో, లక్ష్మి గారికి వీళ్ళందరూ వస్తాను. హైదరాబాద్ లో తర్వాత ముంబైలో కూడా పెట్టే ఉద్దేశం ఉందండి. నాకు వచ్చే సంవత్సరం ఢిల్లీ ట్రాన్స్ఫర్ అవబోతుంది. సో ఢిల్లీలో కూడా కార్యక్రమం, ఢిల్లీ తెలుగు అకాడమీతో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. ఇలా నాకు చాలా ఆలోచనలు ఉన్నాయండి. దీన్ని ఏ, ఇక ఒక నాకు సాధ్యమైనంత వరకు, సాధ్యమైనంత ఇందులో ఎటువంటి లేకుండా చేయాలనే కోరుకుంది. నెక్స్ట్ బేరా వెంకట స్మారక కథల పోటీ మొదలు పెట్టామండి. ఆ, ఈ సంవత్సరం రేపు నవంబర్ 23 మొదటి కథల పోటీ, దాని తాలూకా
ఇది బహుమతి స్వీకరణ అన్ని ప్రధానం అన్నీ ఉన్నాయండి. అందులో ప్రతి సంవత్సరం కథల పోటీ నిర్వహిస్తూ ఒక తెలుగు మన సాహిత్య రంగానికి తెలిసిన ఒక ప్రముఖ వ్యక్తికి సన్మానం చేద్దామని నేను ప్రస్తుతానికి, అంటే నేను సన్యాసరాజు గారు చాగంటి సత్యవాణి, మేము ముగ్గురం పూనుకున్నామండి. సత్యవాణి అంటే మా అక్క, మేము ముగ్గురం పూనుకున్నామండి. తర్వాత ఎవరైనా అందరూ ఎవరైనా అంటే నేను వ్యక్తిగతంగా ఎవరిని ఆర్థించనండి. నేను ఎవరైనా వస్తే ఒక పెద్ద ఎత్తున వచ్చే సంవత్సరం నుంచి కూడా చేద్దాం అనుకుంటున్నానండి. ఇలా నేను చాలా కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నానండి. ఈ జూమ్ కార్యక్రమం ద్వారా కూడా అందరికి ఎంతో మందికి చేరుతుందని మీ అందరికి కూడా నేను చేస్తున్నాను. తర్వాత ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న చాగంటి సత్యవాణి, ప- చెల్లెలు పద్మజ, ఒకవేళ పాల్గొని ఉంటే మా అన్నయ్య ఎర్రంరాజు, మా మావయ్య కొడుకు ప్రసాదు, ఆ, ఆ, వీరిని ఒక్కొక్క నిమిషం మాట్లాడే అవకాశం, ఒక్క నిమిషం మాట్లాడే అవకాశం ఇవ్వమని రామ్ గారిని కోరుకుంటున్నానండి. నెక్స్ట్ మిగతా విషయాల కార్యక్రమాలన్నీ రామ్ గారు చూస్తాను. నమస్కారం అండి. రామ్ గారు చెప్పండి. Yeah, it was as I said, it's ఇంకొక్క నిమిషం ఉంటే బాగుంటుందని అనిపించేటట్టు ప్రయత్నంలోనే ది ఎంటైర్ మిడిల్ క్లాస్ యొక్క ఫిలాసఫికల్ స్పిరిట్ లోనే మీరు మొత్తం నడిపించారు. ఐ థింక్ వెల్కమ్. అసలు ఇలా దెర్ ఇస్ నో కైండ్ ఆఫ్ అన్ స్ట్రక్చర్ టు ప్రజెంట్ ఎ వర్క్. ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ కూడా అతని రచనలు ఏంటి అని చెప్పారు. అతని రచనలు రాసిన కొన్ని కథలు పరిచయం చేస్తూ ఆ పాత్రల ద్వారా చెప్పాలనుకున్నది. ఎవ్రీథింగ్ ఈస్ క్రెడిటెడ్ టు యువర్ ఫాదర్. దట్స్ గ్రేట్ టు నో దాట్. ఇక్కడ మీ సిస్టర్ ఉన్నారు. ఆ, వారు అన్మ్యూట్ చేసుకొని, మేడం ఎనీ థాట్స్? రామ్ గారు, రామ్ గారు, అదొక చిన్న విన్నపం. యా, గో హెడ్ ప్లీజ్. ఒక్క నిమిషం బిఫోర్ గివింగ్ టు సిస్టర్ 1 minute ఓన్లీ. చెప్పండి యాక్చువల్ గా చెప్పండి. చాలా చక్కని ప్రెజెంటేషన్ ఇచ్చాడు సత్యనారాయణమూర్తి. అయితే ఇక్కడ ఆవయ్య గారి ఈ రచనలు, ఆయన రచనల గురించి చెప్పాడు, వ్యక్తిత్వం చెప్పారు. నేను చాలా మందిని చూస్తాను, మన కబుర్లు చెప్తాము, లేకపోతే మన రచనలో ఫలానా చెప్తాము. అది నిజ జీవితంలో ఆచరించి చూపెట్టిన వారు ఆయనండి. నిజంగా నేను వాళ్ళ ఇంట్లో ఆ 4 ఏళ్ళు చదువుకోవడం అనేది నా జీవితం మొత్తం మార్చిందని చెప్పగలను. నాకు ఇప్పటికీ ఆయనే మార్గదర్శి. నేను నా ఆఫీస్ లో కానీ ఎక్కడైనా సరే ఈ స్థానంలో ఉన్నాను అంటే, నా తోటి కొలీగ్స్ లో ఈ పేరు తెచ్చుకుంటున్నాను అంటే, నేను యూనియన్ యాక్టివిటీస్ లో ఉండేవాడిని, అక్కడ కూడా నాకు మంచి పేరు. ఇది ఏంటంటే ఆయన నా గొప్పతనం కాదు, ఆయన మా తల్లిదండ్రుల తర్వాత నాకు తండ్రి లాంటి వారు. ఆయన నన్ను కొడుకునేవారు. చివరిలో కొంచెం మా ఇద్దరికి బాగా అనుబంధం ఉండేది. రోజు ఇంచుమించు కలిసేవాళ్ళం ఒక ఊర్లో ఉండడం వల్ల. అదొకటి చెప్పండి. దీని అంతటికీ కూడా మావయ్య గారు ఇంత రకంగా ఈ రచనా వ్యాసంగం, ఆఫీస్ వర్క్ చేయడం వల్ల ఆ మిగిలిన ఈ కుటుంబ వ్యవహారాలన్నీ మా మేనత్త గారు నడిపేవారు. కుటుంబంలో కూడా ఆయన వాళ్ళ దహరావారి కుటుంబంలో చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఇప్పటికీ ఆదర్శంగా తీసుకుంటారు, ఒక ఉమ్మడి కుటుంబంలో ఎలా ఉండాలి అని. దీనికి ఆ ఒక్క విషయం నానాజీ మిస్ అయ్యాడు. మా మేనత్త గారి తాలూకా కృషి మరవలేనిదండి. ఎందుకంటే నేను దగ్గర నుండి చూస్తూ ఉన్నాం ఆవిడ ఎంత సాక్రిఫైస్ చేశారనేది నాకు పర్సనల్ గా తెలుసు. అయితే ఆవిడకు కూడా మనం ఈ సభాముఖంగా ఒకసారి ఆవిడ ఏ లోకంలో ఉంటారో కృతజ్ఞతలు చెప్తున్నాం. అది మా మావయ్య గారిలో అదొక్క విషయం అండి. నేను ఆయన చెప్పింది తూచా తప్పకుండా ఆచరించారండి. అది మేము చూసి మా జీవితంలో ఆచరించడం వల్ల మేము ఈ సమాజంలో గుర్తింపు అంటూ తెచ్చుకున్నాం. ధన్యవాదాలు రామ్ గారు, మళ్ళీ మాకు అవకాశం ఇచ్చిన. Sure, sir. I think it's a welcome. The entire family is welcome to స్ప్రెడింగ్ లైట్ తార్నాక. మేము ఎవ్రీ సాటర్డే ఇక్కడ ఒక రచనను పరిచయం చేసే ప్రయత్నం, ఒక కథకుళ్ళు లేదా ఒక పాఠకుడు తనకి ఇష్టమైన పుస్తకాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తుంటాము. మీరు కూడా యూ క్యాన్ నామినేట్ యువర్ సెల్ఫ్ ఆన్ సాటర్డే. ఐ థింక్ వీ విల్ డెఫినెట్లీ ఫెసిలిటేట్ యూ. థ్యాంక్ యూ అండి. ఆ, పద్మజ గారు, మీరు మీ అన్మ్యూట్ చేసుకొని మీ ఆ, అంటే అభిప్రాయం అని కాదు, మీ ఐ థింక్ యూ కెన్ గివ్. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి మేడం. యా, మాట్లాడారు. తెలియదు. యాక్చువల్గా నా పేరు విజయ పద్మజ. నేను నాన్నగారి రెండో సంతానం, రెండో అమ్మాయిని. నేను ఇక్కడ హైదరాబాద్లో గత 30 ఏళ్ళ నుంచి 28 సంవత్సరాల నుంచి ఉంటున్నాను హైదరాబాద్లో. సో నేను టీచర్గా, అంటే ఉపాధ్యాయులుగా వర్క్ చేస్తానండి. నేను తెలుగు అబ్బాయికి నువ్వు టీచర్ని. మాట్లాడు. హలో. నేను తెలుగు టీచర్ని అండి. యాక్చువల్గా నేను ఎలా మాట్లాడాలి, ఎలా అనేది నాకు అర్థమే కావట్లేదు. నాన్నగారి జీవితంలో నేను నేర్చుకునేది చాలా ఉందండి.
యాజ్ ఎ టీచర్గా. అంటే నేను ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఇలా కొనసాగుతున్నాను కారణం నాన్నగారి క్రమబద్ధత, నియమబద్ధత, ఆయన చేస్తున్న పని, ఆయన హార్డ్ వర్క్ మేము చూసి పెరిగి ఆయనలో నేర్చుకున్నది ఏంటంటే మాతో ఎంత కుటుంబంలో ఏ విధంగా మాకు అందరికీ ఆ, ఇవ్వాలి, ఎంతవరకు మమ్మల్ని ఆ, చదివించాలి, ఎంతవరకు మమ్మల్ని కాపాడుకోవాలి, ఎంతవరకు మమ్మల్ని చూడాలి అన్నది ఆయన చాలా చక్కగా చేశారండి. అలాగే ఆయన ఉద్యోగ ధర్మం కూడా ఆయన చక్కగా నిర్వర్తించుకునేవారు. సో ఆయనలో ఏంటంటే ఒక పట్టుదల అండి. ఈ పని చేయాలి అంటే మనం ఖచ్చితంగా అది ఒక క్రమ పద్ధతితో చేయాలి, ఒక నియమబద్ధతతో చేయాలి అని ఆయనకు ఉండేది. సో ఈ విధంగా మేము పుట్టి పెరిగామండి ఆయన దగ్గర. సో మా చిన్నన్నయ్య చెప్పినట్టు, అలాగే మా బావ మావయ్య కొడుకు చెప్పినట్టుగా కూడా నాన్నగారి గురించి వాళ్ళిద్దరే చాలా వివరణ ఇచ్చారు. సో అందులోనే నాకు అంతగా చెప్పడానికి ఆ, ఆ, అంతగా ఏమి దొరకట్లేదు. నేను టీచర్ని అయ్యుండి కూడా నాకు తడబడుతున్నాయి మాటలు. ఆ, కాకపోతే ఏంటంటే నాన్నగారి కథలు అనేవి ఈ ఈ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమాజంలో ఈ పిల్లల కంటే ముందు పెద్దవాళ్ళు నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. నా 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 కృషి నేను ఏం చేశాను, దారి తప్పకు అనే బాలల సీరియల్ ఒకటి నాన్నగారిది ప్రచురితమైంది. దాన్ని నేను మా స్కూల్లో లైబ్రరీలో పెట్టి ప్రతి వారం పిల్లలందరికీ, పేరెంట్స్ అందరికీ కూడా ఇలాగే జూమ్ మీటింగ్ అరేంజ్ చేసుకుని నేను కథా ఇది పరిచయం అని చెప్పి మాకు ఒకటి అవకాశం ఇచ్చేవారండి తెలుగు టీచర్స్ కి. సో వాళ్ళకి నేను అందరికీ కూడా ఈ కథను నేను వినిపించడం జరిగింది. దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ కథ గురించి చెప్పడం, పిల్లలు ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, దారి తప్పకుండా ఎలా పెద్దల మాట వినాలి, ఈ విధంగా నేను నాన్నగారి కథను తీసుకుని ఆదర్శంగా వాళ్ళందరికీ నేర్పించడం, వినిపించడం జరిగింది. సో వాళ్ళందరి వల్ల నాకు చాలా ప్రశంసలు వచ్చాయండి. ఈ విధంగా నాన్నగారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా ఉద్యోగ రీత్యా కూడా నేను నాన్నగారిది కథను తీసుకుని నేను ఇలా నిర్వర్తించాను అంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ విధంగా నేను నాన్నగారికి కొంతవరకు రుణం తీర్చుకున్నాను నేను అనుకుంటున్నాను. మిగిలిన కథలన్నీ కూడా ఇంకా అన్నయ్య, అలాగే మా మావయ్య కొడుకు వీళ్ళందరూ కూడా మాట్లాడారు. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. ధన్యవాదాలండి రామ్ గారు. థ్యాంక్ యూ అండి. ఐ థింక్ సత్యవాణి గారు, చాగంటి సత్యవాణి గారు. సత్యవాణి గారు, యా ప్లీజ్ మీ థాట్స్ షేర్ చేయండి. మీకు ఏదైనా నచ్చిన కథ ఉంటే కూడా దాని గురించి కూడా ఒక 1 minute లో చెప్పే ప్రయత్నం చేయండి. ప్లీజ్ గో హెడ్. నాన్నగారి కథలు అన్నీ చాలా మంచి కథలండి. ఏది ఏది తీసుకున్నా దాంట్లో మన ప్రస్తుత జీవితానికి కూడా సంబంధించినవిగా ఉంటాయి. అందులో హాస్యంగా నాకు అత్తగారు అరటి చెట్టు నచ్చింది. యుగధర్మం కూడా ప్రస్తుతం మొన్న విన్నది చాలా ఆనందం అనిపించింది. అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులు కంటిన్యూషన్ అలాగే ఉన్నాయి. యుగధర్మంలో ప్రజలు జీవితం, తల్లిదండ్రులను పిల్లల్ని చూడడం, అది ఏదవనివ్వండి, ఏ కారణం వలన అవ్వనివ్వండి, అది కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ అది కంటిన్యూ కానీ ఎప్పటికైనా బ్రేక్ పడి పిల్లలు ముందుకు ఈ కథ ద్వారా తెలుసుకుని కొంచెం మార్పు వస్తే బాగుంటుందని నా ఆశ. ఇంకా చాలా మాట్లాడగలను. నేను హౌస్ వైఫ్ని, పెద్దగా మాట్లాడలేను. నాన్నగారి కథలంటే చాలా ఇష్టం. ఈ మధ్య తమ్ముడు అంటే సత్యనారాయణమూర్తి మా తమ్ముడు అండి, నేను సుబ్బారావు గారి పెద్ద కూతుర్ని. అయితే తమ్ముడి ప్రోద్బలం వల్ల ఈ కథలన్నీ వెలుగులోకి వచ్చి ఇంత అభివృద్ధి చెంది అందరి ఆ మన్ననలు పొంది వారి వారి అభిప్రాయాల ద్వారా తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అప్పుడు ప్రచురితమైన టైంలో మేమందరం సన్యాసరాజు మా మావి కొడుకు, తను చెప్పినట్లుగా మేమే మొదటి పాఠకం అయినప్పుడు కదా ఇప్పుడే మళ్ళా చదువుతుంటే మాకు మళ్ళీ ఇప్పుడే చదువుతుంటే అనుభూతి కలుగుతూ చాలా ఆనందంగా ఉంది. దానికి మా తమ్ముడికి వాడికి కృతజ్ఞతలు చెప్పకూడదు, ఎందుకంటే మాకంటే చిన్నవాడు, వాడికి ఆశీర్వచనములే ఇప్పుడు ఉంటాయి. ఇలాగే ఇంకా ముందుకు మీ అందరి సహాయ సహకారాలతో వాడు ముందుకు వెళ్ళి ఈ పుస్తకాన్ని ఇంకా ముందుకు నడిపించి నాన్నగారి ఆశీస్సులు మీ అందరి ప్రోద్బలంతో ఇంకా ముందుకు వాడు ఇంకా జరిపించాలి. దానికి వాడి భార్య సహకారం, మా నాన్నగారికి మా అమ్మ సహకారం ఎలా లభించిందో వాడికి, మా తమ్ముడికి మా మరదల సహకారం కూడా లభించి ముందుకు జరిగింది. ఇప్పుడు 1 month 20 days బ్యాక్ వాళ్ళ పెద్ద అబ్బాయి డెలివరీ అయింది. అయినా సరే వాడికి ఏమాత్రం కూడా తను అందులో వాడికి ఏమాత్రం కూడా మనకి పని కల్పించకుండా మొత్తం డెలివరీ టైం అంతా తనే చూసుకుంది. జస్ట్ ఏదో నేను వెళ్ళి చూసి వచ్చినట్టుగా వాడు కూడా వెళ్ళి చూసి వచ్చాడు అంతే తప్ప ఈ పుస్తక ప్రపంచంలో మునిగిపోయి అంత బాగా పైకి తీసుకొస్తున్నాడు నాన్నగారి కథని. ఇందులో వాడి భార్యని కూడా మనం సన్యాసరాజు చెప్పినట్లు మా అమ్మని ఎలాగో మా అమ్మగారిని ఎలాగ చేసుకోవాలో మా మరదల్ని కూడా అలా ముందుకు
చేసుకోవాలి. ఇది గొప్ప విషయం కాదు. ఇది నేను తను పొగడటం లేదు, తన తాలూకా తన తాలూకా దీన్ని చెప్తున్నాను నేను. ఆ వర్డ్ నాకు గుర్తురాయి. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఉంటాను. థ్యాంక్ యూ అండి. సత్యప్రసాద్ గారు, మీ థాట్స్ ఏమైనా షేర్ చేస్తారా? ఆ, అందరికీ నమస్కారం అండి. నేను విజయవాడ నుంచి అండి. నేను బేరా సుబ్బారావు గారికి రెండో చెల్లెలి కుమారుడినండి. నేను విజయవాడలో ఉంటున్నాను, ఫార్మా ఎగ్జిక్యూటివ్ గా ఉన్నాను. నిజంగా మావయ్య కథలు అంటే ఆ రోజుల్లో మేము అంటే మావయ్యతో మాకు చాలా మంచి అనుబంధమే ఉండేది చిన్నప్పటి నుంచి. పెద్దమ్మాయి అవడం వల్ల ప్రతి సెలవులకి వెళ్ళడం, మా పిల్లలందరం కలిసికట్టుగా ఉండడము అందరం ఉండేది జరిగేది. కానీ ఈ రోజు అంటే అప్పట్లో కథలు రాస్తున్నారు మావయ్య అని తెలుసు, కానీ వాటిని కూడా చదువుకొని ఇన్స్పిరేషన్ గా తీసుకునే అంత సమయం ఉండకపోవడమో, లేకపోతే మా చిన్నతనం అవడం వల్ల వేరే వేరే వీటి వల్ల అంతగా పట్టించుకోలేకపోయాం. కానీ ఇప్పుడు నిజంగా ఆ, నా- మా అదే సత్యనారాయణమూర్తి తను తీసుకొచ్చిన ఈ కథలు అన్ని చదువుతూ ఉంటే కూడా చాలా చాలా ఇన్స్పిరేషన్ గా ఉందండి. అంటే ఇప్పుడు మనం కూడా ఒక మధ్యతరగతి జీవితాల్లోంచి వచ్చాము. ఇందాక మీరు కూడా అదే రామ్ గారు కూడా ఫస్ట్ మాట్లాడినప్పుడు కోట్ చేశారు, ఎన్నో కథలు మనం ఎంతో మంది రచయితల కథల్లో చాలా చదివాము, కానీ ఒకే చోట ఈ మధ్యతరగతి జీవితాల్లో ఉండేటువంటి రకరకాల కథలు అంటే మావయ్య కూడా రాసిన ప్రతి కథల్లోని కూడా ఒకటి కామన్ పాయింట్ ఏంటంటే మాక్సిమం అందులో ఉన్న క్యారెక్టర్స్ అన్ని మెయిన్ క్యారెక్టర్స్ అన్ని కూడా అండి ప్రభుత్వ ఉద్యోగాలే. అంటే స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ద్వారానే ఆయన భావాలన్నింటినీ కూడా మనకి ఆ, వివరించడం అన్నది అది చదువుతుంటే ప్రతి కథ చదువుతుంటే చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. సో నా వరకు నేను కూడా మా బావకి ఎంతో కొంత హెల్ప్ చేయాలి, ఎంతో కొంత చేయాలి అన్న దృఢమైన నిర్ణయం కూడా తీసుకోవాల్సినంత లాగా మావయ్య కథలన్నీ ఇన్స్పిరేషన్ జరిగాయి. అంటే ఆయనతో కూడా మేము ఎన్నో సార్లు కలిసి కూర్చోవడం మాట్లాడుకోవడం అంతా జరిగింది. కాకపోతే ఒక ఇంత డీటెయిల్డ్ గా మాట్లాడుకునే పరిస్థితులు అన్నది ఎప్పుడూ లేదు. ఆయన ముందు మేము చాలా చాలా చిన్నపిల్లలం కాబట్టి. బట్ ఈ రోజు ఈ రూపంలో మీ అందరికి కూడా ఈ పుస్తక పరిచయం జరిగించడం, ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయటం నిజంగా మా నానాజీ బావ అంటే మేము నానాజీ అని పిలుస్తామండి సత్యనారాయణమూర్తిని. బావ చాలా చాలా నిజంగా ఒక తండ్రికి ఇంతకన్నా గొప్ప రుణం తీర్చుకునేంత గొప్ప అవకాశం ఎవరికి ఉండదని నేను అనుకుంటున్నాను. అది నిజంగా మా అందరికీ కూడా చాలా స్ఫూర్తినిస్తుంది. ఆయన కథలన్నీ కూడా మధ్యతరగతి కుటుంబాల్లో ఆ రోజుల్లో ఆయన రాసే ప్రతి క్యారెక్టర్ కూడా ఇప్పుడు మేము చదువుకుంటూ ఉంటే ఆ క్యారెక్టర్ ఎక్కడో దగ్గర తారసపడింది. అందులో కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు. మన పక్క ఇళ్లలో ఆ ఇళ్లలో జరిగిన కథలే కదా ఇవన్నీ కూడాను అని చాలా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. రామ్ గారు, నేను ఒక ముఖ్య విషయం మర్చిపోయానండి. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఈ విషయంలో మా చిన్నన్న చేస్తున్న ఈ కార్యక్రమం, ఈ యజ్ఞం, ఈ కృషి అండి చాలా చాలా అసలు మనం వివరింపలేదండి. ఇది పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు అన్నట్టు అంటారు. అందరూ ఆస్తులు డబ్బులు దశకాలు పంచుకుంటారు, కానీ మా అన్నయ్య మా నాన్నగారి కథల రూపంలో అసలు మా నాన్నగారు మళ్ళీ జన్మించారు అన్నట్టు తీసుకొస్తున్నాడండి. ఇదంతా అసలు ఎలా అంటే అసలు చెప్పలేదండి. ఇది నాకు కూడా మా నాన్నగారి వల్ల మీ అందరం కూడా ఇలా బయటకు వచ్చి సమాజంలో మేము మా నాన్నగారి పేరు చెప్పుకుని ఎవరైనా చాలా సంతోషం కదండి. ఈ వయసులో ఇప్పుడు నాకు 50 ఏళ్ళు, నేను 30 ఏళ్ళ నుంచి టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాను. అయినా సరే ఎప్పుడు కూడా నాకు ఇంత గౌరవం ఇంత గుర్తింపు రాలేదండి. నాకు చాలా ఎమోషన్ గా అనిపిస్తుంది ఈ మాట చెప్తున్నప్పుడు. కానీ బేరా వెంకట సుబ్బారావు గారు అంటే నాకు ఇప్పుడు ఒక ముఖ్య వ్యక్తి, ఒక గౌరవం ప్రదమైన వ్యక్తి అని అనిపిస్తుందండి. ఆయన మా నాన్నగారా అని అనిపిస్తుంది నాకు. ఒకప్పుడు మాకు తెలియలేదు, మా చిన్న వయసులో పెళ్లిళ్ళు చేశారు, 20-21 సంవత్సరాలు పెళ్లిళ్ళు చేశారు మాకు. అప్పుడు నాన్నగారు అదేంటో ఏం తెలియదు. ఆ తర్వాత మాకు ఇప్పుడు అంతా ఆయన కథలు ఆయనది ఈ విధంగా బయటికి రావడం, మా చిన్నన్నయ్య అసలు నిజంగా వాడు ఎంత కృషి చేస్తున్నాడో చెప్పలేమండి. ఒక్క కొడుకుంటే చాలండి, ఏ తండ్రికైనా ఇంత మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని అనిపిస్తుంది. సారీ అండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నాకు ఎమోషన్ గా నేను కొంచెం ఫీల్ అయ్యాను. ఐ కెన్ అండర్స్టాండ్. యాక్చువల్ గా నాకు ఒక అమ్మాయి పెళ్లి చేశాను. తను ఇప్పుడు ప్రస్తుతానికి మా చిన్నలాగా మా ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం డెలివరీకి రెడీగా ఉంది. వాళ్ళ పాపకి డెలివరీ అయిపోయింది, మా పాప డెలివరీకి రెడీగా ఉంది. కాకపోతే ఏంటంటే ఎమోషన్ అండి. అంటే చూస్తున్నామండి ఇంతమందిని, ఎవరు కూడా నాకు ఇలాగా ఓకే సారీ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వెల్కమ్.
యా యా ఐ థింక్ ఐ కెన్ అండర్స్టాండ్ అండి. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. నేను ఈ ముఖ్య నో విషయం నో మా చెల్లెలి పర్లేదు. గురించి చెప్దామని యా ఇందాక మిస్ అయ్యాను. గాట్ ఓకే ఇట్ అండి, థ్యాంక్ యా యూ సో మచ్ అండి. వెల్కమ్. యాక్చువల్గా దేవగౌడ గారి మీద ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అవిశ్వాస తీర్మానం పెడితే ఆయన స్పీచ్ అంతా దేని గురించి మాట్లాడాడంటే నాకు ఇప్పటికి కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ స్పీచ్ కావాలంటే యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. ఒక మధ్యతరగతి వ్యక్తిని ఊహించకుండా ప్రధానమంత్రి అయితే అతను ఏమాత్రం అవిశ్వాస తీర్మానంలో ప్రధానమంత్రిగా మాట్లాడలేదు. ఆయన మొత్తం ఒక మధ్యతరగతి మనిషిలాగా మాట్లాడాడు. ఏమయ్యా, నేను మీ ఇంటికి రాలేదా, మన ఇద్దరు కలిసి మాట్లాడలేదా, మన ఇద్దరు ఎన్ని అభిప్రాయాలు పంచుకున్నావు, ఇదేంటిది ఇప్పుడు నువ్వు నా మీద అవిశ్వాసం పెట్టావు అని చెప్పి మాట్లాడుతున్నా. అంటే ఈ బాట్ ఇన్, అంటే అదే అదే మామూలుగా ఏదో ఢిల్లీకి రాజైన అమ్మ కొడుకు అని అంటారు కదా, అట్లా ఈ మధ్యతరగతి వాడు ఏ స్థాయికి వెళ్ళినా వాడు ఐ థింక్ వాడు కాదు, ఐ థింక్ ద పర్సన్ అన్నది ఇట్ విల్ ఆల్వేస్ డ్రాప్స్ డౌన్ టు సేయింగ్ నా లెర్నింగ్ ఇది కదా అన్న ఎసెన్స్ నుంచే ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఐ థింక్ ఇక్కడ నాకు సన్యాసరాజు గారు మాట్లాడుతున్నప్పుడే ఆ, అదే మరి ఐ ఫెల్ట్ దట్ ఎమోషన్ వాట్ ఈస్ గోయింగ్ త్రూ. ఇప్పుడు లేటెస్ట్ గా మీ సిస్టర్ చెప్పడమే కాదు, సత్యప్రసాద్ చెప్పడం కూడా ఐ థింక్ ఆల్ రెసోనేట్స్. ఒక సత్యవాణి గారే కొంచెం బోల్డ్ గా మాట్లాడారు, మిగతా వాళ్ళంతా దే సౌండెడ్ హై ఎమోషనల్, బట్ స్టిల్ దట్స్ ది ఎసెన్స్. ఉత్త ఏమీ రాయని, ఏమీ చదవని, ఏమీ నేర్పించని నాన్న గురించి ఆ, కాలం చేసిన తర్వాతే తెలుసుకుంటేనే పెద్ద ఎమోషన్. అట్లాంటిది కథలు రాసి ఆ, ఒక తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఇన్స్పైర్ అయి రాసిన క్యారెక్టర్స్ అన్నిటినీ ఇలా మీరు, మీ పిల్లలు, మీరు అందరూ ఐ థింక్ యూ షేర్డ్ ద వాట్ యు కాల్ ది కలెక్టివ్ ఎసెన్స్ ఆఫ్ బీయింగ్ ఎ మిడిల్ క్లాస్ గై ఈజ్ ఆల్వేస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎమోషనల్. ఐ థింక్ దట్స్ లిటిల్ that's real what you call the character of being a middle class guy. I think నేను ఈ లైటర్ వర్షన్ ఆఫ్ దేవగౌడ గారి గురించి చెప్పడానికి కారణం ఐ అండర్స్టూడ్ దెర్ విల్ బి ఎ లిటిల్ ఎమోషన్. సో దాన్ని కొంచెం రిలీవ్ చేసేదానికి ఒక ప్రధానమంత్రి ఇలా మాట్లాడడం అన్నది ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ ద మిడిల్ క్లాస్, నాట్ ఇన్ ది ది కెపాసిటీ హీ ఈజ్ ఇన్. సో ఐ వెల్కమ్ శీలా సుభద్ర గారు టు హ్యావ్ అవర్ థాట్స్. అమ్మా అన్మ్యూట్ చేసుకొని మీ థాట్ షేర్ చేయండి. ఓకే, సుధీమతి గారు. అందరికీ నమస్కారం అండి. యా మేడం, ప్లీజ్ గో హెడ్. చెప్పండి. నమస్కారం. మొట్టమొదట అందరికీ తో పాటు వాళ్ళ అబ్బాయి బెహరా సుబ్బారావు గారి అబ్బాయి సత్యనారాయణ మూర్తి గారికి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని చిరంజీవిగా చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనిపించింది. ఇవన్నీ చెప్పడం కానీ, అందరి చేత వ్యాసాలు రాయించడం కానీ, అందరూ ఆయన గురించి తలంచుకునేలాగా చేస్తున్నారు. చాలా రోజులుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఆ కోవలోనే నన్ను కూడా ఒక వ్యాసం రాయమన్నారు, నేను కూడా ఒప్పుకున్నాను. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, నేను కూడా విజయనగరం దాన్ని, విజయనగరంలోనే పుట్టి 22 ఏళ్ళు పెరిగి వచ్చిందాన్ని. అప్పట్లోనే నాకు కూడా బెహరా సుబ్బారావు గారు పేరు విన్నాను. ఎందుకంటే మా కుటుంబం కూడా సాహిత్య కుటుంబం కావడం వల్ల చిన్నప్పటి నుంచి ఆ రకంగా కూడా బెహరా సుబ్బారావు గారు నాకు బాగా దగ్గర మనిషి అనిపిస్తుంది. ఈయన రాసిన కథలన్నీ కూడా 95 అంటే 60-95 మధ్యలోనే ఉన్నాయి. అప్పుడు స్వాతంత్రం తర్వాత ఆర్థిక భారం ఎక్కువగా ప్రజల మీద ఉండేది. ఎక్కువ మంది 80% మధ్యతరగతి జీవులే ఉండేవారు. వాళ్ళందరూ కూడా వినిపిస్తుందండి. యా గో హెడ్ మేడం, వినిపిస్తుంది. మధ్యతరగతి వాళ్ళే ఉండడం, అందులో చిన్న చిన్న ఉద్యోగాల్లోనే ఉండడం, ఇది ఎక్కువగా ఉండేది. ఇవన్నీ కూడా అంటే ఆర్థిక పరమైన విషయాలే కాకుండా కుటుంబ పరంగా ఆడపిల్లల పెళ్లి సమస్య గుదిబండగా మారడం కానీ,
ఆ మగపిల్లల చదువులు భారంగా ఉండడం కానీ ఇటువంటి అన్ని కూడా సమాజ పరిశీలన. బెహరా సుబ్బారావు గారు కథలన్నీ కూడా చాలా పరిశీలన, సమాజంలో నిశ్చితమైన చూపు చాలా కథల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ అయితే అంతేకాకుండా కథా రచన మీద అంకిత భావం కూడా ఉండి కథ ఒక ప్రయోజనం కల్పించాలి అనే భావం కూడా ఆయనకు ఉంది. ఆ రకంగానే ఆయన కులాతీత మతాతీత భావనల్ని కానీ ప్రజా జీవితాన్ని దుఃఖమయం చేసే అనేక అంశాలను కానీ విడిచిపెట్టి సమాజ శ్రేయస్సుని కాంక్షించే కథలే ఎక్కువగా రాశారు. అంతేకాకుండా ఈయన కథల్లోని ముష్టివాడిలో నిజాయితీని, మనిషిని మించినది మాట విలువ అని తెలియజేసే విషయం కానీ, ప్రాణం ఎవరిదైనా సరే ఒకటే అని తెలియజేసే కథ కానీ, కాలం విలువని ముఖ్యంగా విద్యార్థులకు కాలం విలువని తెలియజెప్పే ఓపెన్ జోకర్ అనే కథ కానీ, ఇటువంటివన్నీ కూడా చాలా ఉపయోగకరమైనది, అంటే సమాజానికి ఉపయోగకరమైనదే ఎక్కువగా రాశారని నేను అన్ని కథలు చదవలేదు, నేను కూడా సగం కథలే చదువుతూ పాయింట్లు రాసుకుంటూ ఉన్నాను. ఆ పాయింట్స్నే నేను ఇప్పుడు కొంచెం చెప్తున్నాను. దాహం అనే కథ, అది దాహం కొందరికి ధనదాహం అవుతుంది, మరికొందరికి పదవీ దాహం, ఇంకొందరికి కామదాహం, అవి తీర్చుకోవడానికి చేసే జిమ్మిక్స్, ఇవన్నిటిని కూడా దాహం కథగా రాశారు. ఈయన అంతేకాకుండా హోదాలను బట్టి, రూపాలను బట్టి, ఆహార్యాన్ని బట్టి వ్యక్తుల్లోని మంచి చెడ్డలు నిర్ణయించలేము అనే కథలు కూడా ఈయన కథల్లో చాలా కథలు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో రాసిన కథ, అది చాలా నాకు నచ్చింది. హంసలా కలకాలం అనుకుంటాను కదా. అందులోని ఒక సంఘటన ఒకటి తప్పనిసరిగా చెప్పాలనిపిస్తుంది. ఒక తలారి రాములు ఒక హోటల్లోకి వెళ్ళి తిన్నాము అని అనుకుంటే వాడిని బయట కూర్చోమని యజమాని బెదిరిస్తే నీదే కులం మాదే కులం ఇవన్నీ కులాల సంగతి చెప్తూ ఆ హోటల్ యజమాని అంటాడు, ఒక చేతి వేళ్ళు అన్ని కూడా సమానంగా ఉండవు కదా, అలాగే జాతులు కూడా అన్ని సమానం కాదని ఆ రాములకి బోధపరిచిపోతాడు. అయితే అప్పుడు రాములు అన్న ఇది లా పాయింట్ భలే నచ్చింది నాకు. చేతికున్న 5 వేళ్ళు ఒక్కలా లేవు కదా, అలాగే మన జాతులు వర్ణాలు ఒకటి కాదు అని ఆ శక్తి అంటే, ఇతను అంటాడు ఈ రాముడు, నీ చేతికున్న 5 వేళ్ళని కూడా ఒక్కలా చూస్తున్నావా నువ్వు, 5 ఏళ్ళకి ఉంగరాలు తగిలించావు కదా అని లా పాయింట్ తీయడం, అది భలే నచ్చింది. అటువంటి కథలు కూడా ఈయనకి అట్లా ఎక్కువగా ఉన్నాయి. అంటే మధ్యతరగతి స్వభావాన్ని, జీవనాన్ని విడిచిపెట్టి మధ్యతరగతి మందహాసంగా ఈయన సుబ్బారావు గారి కథలు ఒక గాట కట్టేయడం మంచిది కాదనిపించింది. ఎందుకంటే ఈ భగవంతుడిలో రిషావాడు కానీ, ఏకకేంద్ర వృత్తంలో అసిరయ్య గాని, నరసింహుల జీవితాన్ని గాని, చీకటి జీవితం బ్రహ్మం బతుకుని, కాఫీ కట్టు కొండమ్మ కథని, ఇలా దిగువ మధ్య తరగతి వాళ్ళ జీవితాన్ని, బడుగు వర్గాల జీవితాన్ని కూడా ఈయన కథనం చేశారు. చాలా మంచి కథలు ఉన్నాయి. ఇంకా చాలా 200 వరకు రాశారని చెప్తున్నారు. మరికొన్ని కథలు కూడా సేకరించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది సత్యనారాయణమూర్తి గారు. దీనికి కొన్ని వేటపాలెం లైబ్రరీ, గౌతమి లైబ్రరీ వీటిలో కూడా కనుక్కుంటే మరికొన్ని కథలు దొరకచ్చు. ఈ గుంటూరులోని ఒక లైబ్రరీ ఉంది, అన్నమయ్య లైబ్రరీ, ఇచ్చారా? అక్కడ ఇంకేమైనా కథలు దొరుకుతాయేమో ప్రయత్నం చేసి వాటిని కూడా కలిపి పుస్తకంగా తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. ఇంత చాలా గొప్పగా మీ నాన్నగారిని చిరంజీవిని చేస్తున్నారు. ఇంకా కంటిన్యూగా ఆయన పేరు అవార్డులు, పోటీలు కూడా పెడదాం అనుకుంటున్నారు. అది చాలా సంతోషంగా ఉంది. ఒక సాహితీవేత్తకి తను నిలబెట్టే వారసులు ఉండడం చాలా గొప్పగా భావిస్తాము. అందువల్ల మీకు అనేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెప్తున్నాను. నమస్తే. రామ్ గారు, మా మిత్రులు రాజా చంద్రశేఖర్ బాపూజీ
ఇద్దరున్నారండి. అలాగే క్రాంతి అని అమెరికా నుంచి ఉన్నారండి. ఈ ముగ్గురి కంటే ముందు ఎవరో బ్యాటరీ అయిపోతున్నది అని ఎవరో చెప్పారండి. యా రాధా. యా రాధాశ్రీ గారు మాట్లాడతారు. యా నమస్కారం అండి. బెహరా సుబ్బారావు గారి కథల గురించి విన్నాము. ఇవాళ ప్రత్యక్షంగా వారి కుటుంబీకులు, వారి కుమార్తెలు, కుమారులు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. బెహరా వంశజుని రచన తహతహలాడించుకరణి తమకముతో మా బెహరా సత్యము చెప్పగా బహుమతి కనిపించే పచ్చ పచ్చని కథగన్. గహనాంతర సీమలలో విహరించెడు విహగమనుచు విమల గుణుండవు బెహరా సుబ్బారావును రహించెడి తెలుగు కథక ప్రస్తుతి చేతున్. 70 పైగా ఘటనల నబ్బోయను రీతి చూచి ఆనందముతో తబ్బిబ్బగు పద్ధతిలో మబ్బులు తొలగించినట్టు తొలగించునటుల మాకందించెన్. గొప్ప కథా రచయితగా నప్పెడి పలు కథలు రాసి నయగుణమణిగా ఒప్పెడు సుబ్బారావుకు చిప్పిల్లెడు కవనమందు చేతులు మొట్టున్. వెలుగుత బెహరా రచనలు వెలుగుత మన తెలుగు కథల విభవం మెల్లన్. కలుగుత సుబ్బారావుకు పలుకీర్తులు సతము కథల ప్రాంగణ సీమన్. వారి పుస్తకాల మీద నా పద్య సమీక్ష ఇలా చేశాను. ఇవాళ సత్యం గారు చెప్పడం కూడా చాలా బాగుంది. సంతోషం. థ్యాంక్ యూ సార్. ఐ వెల్కమ్ సుధీమతి గారు టు హావ్ అవర్ వర్డ్. అదే అదే నేను టైం చాలదేమో మెసేజ్ చేద్దాంలే అనుకుంటున్నాను. యా యా గో హెడ్ మేడం, సో దట్ యు కెన్ మేక్ యువర్ పాయింట్. చాలా చాలా చక్కగా జరుగుతుందండి. నాకు అనిపించింది ఏంటంటే తల్లిదండ్రుల నేర్పించిన విలువలు మమ్మల్ని ఎంత పైకి తీసుకొచ్చాయి అనేది చెప్పే సంతానం ఉండడం అనేది పెద్దల అదృష్టం. ఒకవైపు జంజీ అంటూ వాళ్ళకి అసలు ఏమీ పట్టట్లేదు, వాళ్ళకి విలువలు అనే మాటే తెలీదు, ఎక్కడో పోతోంది ప్రపంచం అంతా, ఎటో వెళ్ళిపోతోంది అనుకునే రోజుల్లో మళ్ళీ ఆ పాతకాలం నాటి విలువలని, సామాజిక బాధ్యతలని ఎలా చెప్పాలి, ఎలా పెంచాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఇలాంటివన్నీ చెప్పే కథలు వాటిని తీసుకొచ్చి ట్రాన్స్లేషన్స్ చేయించి మళ్ళీ ప్రచారంలోకి తీసుకొచ్చి సత్యనారాయణ గారు ఒక రకంగా తరాల మధ్య బ్రిడ్జ్ వేస్తున్నారు అనిపించింది నాకు. వారికి చాలా ధన్యవాదాలండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్. అన్ని కథలు చదవాలి, చదివి ఆనందించాలి. ఒక్కసారి చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ముగింపులో ఒకసారి స్ప్రెడింగ్ లైట్ గురించి కూడా కొంచెం చెప్పండి. యా యా షూర్. ఐ థింక్ ఐ హావ్ హియర్ చక్రధర్ గారు. చక్రధర్ ఈజ్ మాస్టర్ స్టోరీ టెల్లర్. స్పెషల్లీ మధ్యతరగతి కథలు చెప్పమంటే చక్రధర్ he spreads like one of the finest way to tell it. Chakradhar is a writer, is a journalist also. ముక్కామల్ చక్రధర్ అతని పూర్తి పేరు. ఆయన కూచుమంచి అగ్రహారం అన్న సంబంధించిన రచన ఒకటి చేశారు. ఐ థింక్ 12 కథలు ఏదో, చాలా అద్భుతంగా ఉంటాయి. ఐ థింక్ యూ షుడ్ ఫైండ్ టైమ్ సంథింగ్. అండ్ రెండవది, ఎవరన్నా ఈ మధ్యతరగతి మందహాసం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఒకసారి మీ నంబర్ షేర్ చేస్తే చాట్లో, ఐ థింక్ ఐ లాస్ట్ సత్యనారాయణ గారు టు అంటే మీ డీటెయిల్స్ పెడితే ఐ థింక్ హీ విల్ షేర్ ఎ కాపీ. అండ్ అది ఫోన్ పే కానీ వేరే ఏదన్నా చేసి మీరు కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ. చక్రధర్ ప్లీజ్. థ్యాంక్ యూ రామ్. థ్యాంక్ యూ. అండ్ బెహ్రా కుటుంబ సభ్యులకి, ఆడపడుచులకి థ్యాంక్ యూ. నమస్తే. ఇలా బెహ్రా గారి కథలు నేను చదవలేదు కానీ ఒక నేపథ్యం చెప్తా. తెలుగు కథలో మధ్య తరగతికి సంబంధించిన కథలని చిరస్థాయిగా మిగిలిపోవడానికి ఉత్తరాంధ్ర
నుంచి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఒక దశలో జరిగిన పరిణామాన్ని మాత్రమే ఇప్పుడు మాట్లాడదాం. బెహ్రా సుబ్బారావు గారు రాసిన సమయాన్ని మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఆ సమయం అటు శ్రీకాకుళం పోరాటం కావచ్చు, ఇటు తెలంగాణలో తెలంగాణ ఉద్యమ సమయం కావచ్చు, రెండోది 70s లో ప్రారంభమైన విప్లవ రచయితల సంఘం. ఈ ప్రతి వాళ్ళు కూడా ఆ దశలో, ఆ కాలంలో 70ల నుంచి 60ల నుంచి 65, 70, 75, 80లు ఆ టైములో విప్లవ కవిత్వము, విప్లవ సాహిత్యము రాస్తే మాత్రమే కవులు కథకులుగా మిగిలిపోతారు, లేకపోతే వాళ్ళకి ఇక ఇంకేమీ ఉండదు అనుకుంటున్న దశలో ఉత్తరాంధ్ర నుంచి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి మంచి కథకులు వచ్చారు. ఆ సమయాన్ని చాలా మంది ఎందుకు మిస్ అవుతున్నారో నాకు అర్థం కావట్లా. తెలుగు కథ మధ్య తరగతికి సంబంధించి ఇప్పటికీ చిరస్థాయిగా మిగిలింది అంటే దాని పార్టిసిపేషన్ ఉత్తరాంధ్ర నుంచి చాలా ఎక్కువగా ఉంది. ఉత్తరాంధ్రలో జరిగిన శ్రీకాకుళం ఉద్యమంలో భూషణం గారు కావచ్చు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు కావచ్చు, కాళీపట్నం రామారావు కావచ్చు, ఎవరైనా సరే ఒక విప్లవాత్మకమైన లేదా ముందు చూపు లేదా ఇంకోటి అనే కథలు రాస్తున్న క్రమంలో అసలు దాని వైపు కాకుండా సాహిత్యాన్ని సాహిత్యంగానే చూడాలి, మధ్యతరగతి బతుకుల్ని మధ్యతరగతి బతుకులుగానే చూడాలి అని చెప్పిన కథకులు ఉత్తరాంధ్ర నుంచి చాలా ఎక్కువ మంది వచ్చారు. తెలంగాణ నుంచి రాకపోవడానికి వాళ్ళకి చారిత్రక నేపథ్యం ఉంది, వాళ్ళని మనం తప్పు పట్టకూడదు. ఉత్తరాంధ్ర నుంచి సుబ్బారావు గారు వచ్చారు, బరాగా వచ్చాడు, విజయవాడ నుంచి అక్కడి నుంచి బమిడిపాటి జగన్నాథరావు వచ్చాడు, ఇంకా అనేక మంది, నాకు పేర్లు అన్నీ చెప్పగలను, టైం ఉండదు. కానీ ఇవాళ తెలుగు కథకి సంబంధించి అంటే ఒక ఉద్యమము, ఒక నేపథ్యము, ఇంకోటి కాకుండా మధ్యతరగతి మానవ జీవితాలని ఇప్పటికీ తెలుగు కథకులు, ఇప్పటికీ రచయితలు కావచ్చు, ఇప్పటికీ మధ్యతరగతి జీవితాల నేపథ్యంలో కథలు రాస్తున్నారు అంటే దాని వెనుక ఖచ్చితంగా సుబ్బారావు గారు ఉంటారు, దాని వెనక బరాగో ఉంటాడు, దాని వెనక బడివాడి జగన్నాథరావు ఉంటాడు, దాని వెనక ఇంకా అనేక మంది, భానుమతి రామకృష్ణ ఉంటారు, లేదా ఇంకొకళ్ళు ఉంటారు. ఆ నేపథ్యాన్ని మర్చిపోకుండా మాట్లాడడం మాత్రం చాలా తప్పు. నిజానికి ఇవాళ తెలుగు కథ ఉన్న స్థితిలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక మంది రాస్తున్న అనేక రచనల్లో మధ్యతరగతి జీవితాలు, ముఖ్యంగా నేను ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నా కూచిపంచి అగ్రహారం కథల్లో కూడా మధ్యతరగతి జీవితాలు. మా నాన్నగారి కథ మధ్యతరగతి జీవితం, భోగమీది సుగుణ మధ్యతరగతి లోయర్ మిడిల్ క్లాస్ కంట కూడా లోయర్ క్లాస్కి సంబంధించిన జీవితం, వసీరా జీవితం, అలాగే ఇంకో జీవితం, ఇవన్నీ కూడా మధ్యతరగతికి సంబంధించిన అనేక కోణాల నుంచి వచ్చిన కథలు. వీటి నేపథ్యం 60ల్లో మొదలైంది, బలివాడ కాంతారావు దగ్గర మొదలైంది. బలివాడ కాంతారావు, మన త్రిపురనేని గోపిచంద్ కావచ్చు, వీళ్ళందరూ, ఈ సుబ్బారావు గారు కథలు నేను చదవలేదు, కానీ నా గురుగారు KNY పతంజలి నోటంపట నేను ఈయన విన్నాను. ఈయనకి సంబంధించి పతంజలి గారు చెప్పేవాడు, నాకు దొరకలేదు, అది వేరే విషయం. ఇప్పటికీ తెలుగు కథకి సంబంధించి మధ్యతరగతి చుట్టూ, మధ్యతరగతి జీవితాల చుట్టూ, మధ్యతరగతి ఆడపిల్లల చుట్టూ, మధ్యతరగతి కోడళ్ల చుట్టూ, మధ్యతరగతి అత్తగారి చుట్టూ, మధ్యతరగతి పెళ్లి కూతురు చుట్టూ, మధ్యతరగతి పెళ్లి కొడుకు చుట్టూ, వీళ్ళందరి చుట్టూ ఇంకా తిరుగుతూ ఉన్నాయి అంటే దాని నేపథ్యం ఈ సుబ్బారావు గారికి ఉంటుంది, బుచ్చిబాబుకి ఉంటుంది, పొడబాటుగంటి కుటుంబరావుకి ఉంటుంది, అలాగే ఇతర రచయిత్రులు, ముఖ్యంగా రచయిత్రులు, వాళ్ళకి సంబంధించి కూడా ఉంటుంది. నిజానికి నేను ఒకసారి ఒక వ్యాసంలో రాశా, విప్లవ కవులు, విప్లవ రచయితలు వాళ్ళు చేసిన వాళ్ళ తెలుగు సాహిత్యానికి వాళ్ళ నుంచి వచ్చిన ఏదైతే ఒక గుర్తింపో ఇంకోటో ఏదనుకుంటామో దానికి మించిన గుర్తింపు ఈ రచయితల నుంచి వచ్చింది. కానీ వీళ్ళకి గుర్తింపు రాలేదు. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ అండర్లైన్. రాసిన ఎవరైతే రాశారో వాళ్ళకు వచ్చిన గుర్తింపు ఈ రచయితలకు రాలేదు. చెరబండ రాజును మాట్లాడుకున్నట్టుగా బలివాడ కాంతారావుని మాట్లాడుకోరు. అలాగే ఆ టైంలో విప్లవానికి సంబంధించి ఇంకో దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లుగా ఈ మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబించిన బమిడిపాటి జగన్నాథరావు గారి గురించి మాట్లాడరు, బమిడిపాటి రామ్ గోపాలం గురించి మాట్లాడరు. చాలా నాన్సెన్స్ ఏంటంటే మన తెలుగులో బమిడిపాటి రామ్ గోపాలం అనే బరాగో అనే ఆయన్ని హాస్య కథకుడుగా మాట్లాడుతారు. ఎంత దారుణం అసలు!
హాస్య కథ కూడా ఏంటి? చార్లీ చాప్లిన్ ని హాస్య దర్శకుడిగా ఎలా చూస్తారు మీరు? చార్లీ చాప్లిన్ చెప్పిన మొత్తం అంతా కూడా కన్నీటితో నవ్వుతూ చెప్పిన కన్నీటికి సంబంధించిన జీవితం. దాన్ని హాస్యంగా ఎలా చూస్తాం మనం? సుబ్బారావు గారు చెప్పిన, ఇందాక వాళ్ళ అబ్బాయి సత్యనారాయణ గారు చెప్పిన కొన్ని కథలు నేను మధ్యలో వెళ్ళిపోయా. నాకు అక్కినే నాగేశ్వరరావు, ఈ సుబ్రహ్మరెడ్డి నాన్ సెన్స్ అంతా ఏదో వస్తే వాళ్ళు అభిమానించారు, వాళ్ళ సమక్షంలో అదంతా బాగాలేదు, అదంతా వద్దు, వెళ్ళిపోయాను. నేను మళ్ళీ వచ్చా. అయితే నేననేది ఏంటంటే వాళ్ళందరూ కాదు, కానీ సుబ్బారావు గారికి సంబంధించిన ఒక ఆ కథా ప్రక్రియ ఉంటుంది. ఆయన మధ్యతరగతికి సంబంధించిన ఒక ప్రక్రియ ఉంటుంది. తాను అనుభవించిన జీవితాలకు సంబంధించి, తాను చూసిన జీవితాలకు సంబంధించి ఆయన చెప్పిన ఒక ఇది ఉంటుంది. అది ఇప్పటికీ నిలబడి ఉంది. ఏ అయితే ఆ విప్లవానికి సంబంధించి ఏదైతే ఇంకో దానికి సంబంధించింది ఉందో అది నిలబడలే, ఇప్పటికీ నిలబడదు. ఈ మధ్యతరగతి జీవితాలు, బౌండిపాటి జగన్నాథరావు చెప్పిన జీవితం నిలబడుద్ది, పెద్దిపాటి సుబ్రహ్మణ్యం చెప్పిన జీవితం నిలబడుతుంది, మధురాంతకం రాజారాం చెప్పిన జీవితం నిలబడుద్ది, వేరా సుబ్బారావు గారు చెప్పిన జీవితం నిలబడుతుంది. ఈ జీవితాల చుట్టూ మనకు జరిగిన అన్యాయం ఏంటంటే వీళ్ళు చిన్నపిల్లలు, అంటే అఫ్కోర్స్ నేను కూడా అంతేను. వాళ్ళ ఫాదర్కి సంబంధించిన ఆ కథలు అవి వాటి గురించి తెలియదు కాబట్టి వీళ్ళు చాలా లేట్గా మేల్కొన్నారు, కనీసం మేల్కొన్నారు. చాలా మంది రచయితల తల్లిదండ్రుల పిల్లల్లా కాకుండా వీళ్ళు ఇప్పటికైనా మేల్కొన్నారు. చాలా మంది రచయితలకు సంబంధించి బౌడిపాటి జగన్నాథ్ గారు పిల్లలు ఏం చేస్తున్నారో ఏం తెలియదు, బుచ్చిబాబు పిల్లలు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు, పొడగొడగొండ కుటుంబరావు మనవలు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఈ క్రమంలో వీళ్ళు ఇప్పటికీ సత్యనారాయణ గారు కావచ్చు, వాళ్ళ అమ్మ ఇందాక ఎమోషన్ అయ్యారు ఆ టీచర్ గారు, ఆవిడ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇప్పటికైనా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఫాదర్కి సంబంధించిన ట్రాన్స్లేషన్స్. సత్యనారాయణ గారు, నేను ఒక విషయం చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి సార్ దయచేసి. అంటే నేను ఒక జర్నలిస్ట్గా, ఒక సాహిత్యానికి సంబంధించిన మనిషిగా చెప్తున్నాను. ట్రాన్స్లేషన్స్ అవన్నీ చేయించుకోండి. ప్యారలల్గా మీ నాన్నగారికి సంబంధించిన పుస్తకాలని ప్రతి జిల్లాలోనూ ఉన్న కనీసం 10 మందికి పంపించండి. మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నారని అంటున్నారు కాబట్టి మీకున్న పరిచయాల మేరకు ఆయా పట్టణాలు, ఆయా జిల్లాల్లో, కేంద్రాల్లోనూ ఉన్న సాహితీవేత్తలతో కాంటాక్ట్ అయ్యి, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను, కాంటాక్ట్ అయ్యి ఒక మీటింగ్ పెట్టండి. మీ నాన్నగారికి మీకు సంబంధించిన దాని మీద మీరేమీ చేయక్కర్లే, మీరు అక్కడికి వస్తే వాళ్ళు చూసుకుంటారు. ఆ మీటింగ్ పెట్టడానికి సంబంధించిన పనులన్నీ లోకల్ వాళ్ళు చూసుకుంటారు. మేము అలా చేస్తున్నాం, లోకల్ వాళ్ళు చూసుకుంటారు. నేను అమలాపురంలో ఉంటాను, కాకినాడలో ఒక మీటింగ్ పెడదాం, అక్కడ ఉన్న ఒక 10 మందికి మీరు పుస్తకాలు పంపించండి, వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. అది కూడా చెప్తున్నా, మేము అందరం డబ్బులు ఇచ్చేసి పుస్తకాలు కొనుక్కునే వాళ్ళమే తప్ప ఎగ్గొట్టి పుస్తకాలు కొనుక్కునే వాళ్ళం కాదు. వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. దాని మీద ఒక మీటింగ్ పెట్టండి. 10 మందో 30 మందో 20 మందో వస్తారు, వాళ్ళు మాట్లాడతారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి, చిత్తూరు వరకు, అలాగే తెలంగాణ చేయండి, రాయలసీమ చేయండి. ముఖ్యంగా తెలుగు వాళ్ళకి బెహరా సుబ్బారావు గారికి సంబంధించిన ఆ కథలకి మీరు నిజంగా ఇందాక మాట్లాడినప్పుడు కథలకు సంబంధించి ఏం మాట్లాడలే, పలానా సబ్జెక్ట్లో ఎలా రాశారు, పలానా సబ్జెక్ట్లో ఇలా, బహుశా మీరు తక్కువ చదువుకోవడం కావచ్చు, ఇంకోటి ఏదో కావచ్చు. సో వీళ్ళ చేత చదివించి మీ నాన్నగారిని ముందుకు తీసుకొస్తూ మీరు అనుకున్న ఢిల్లీ, మీరు అనుకున్న బాంబే, ఇలాంటి పనులన్నీ చేయండి. అప్పుడు మీ నాన్నగారు విస్తృతం అవుతారు, మీ నాన్నగారి సాహిత్యం విస్తృతం అవుతుంది. దానివల్ల ఒక్క నిమిషం, ముఖ్యంగా విజయనగరం విశాఖపట్నం జిల్లాలో ప్రతి లైబ్రరీకి ఇచ్చే ఉద్దేశం ఉందండి, ఫ్రీగాను. లైబ్రరీ సరేనండి, లైబ్రరీ అంటున్నాను. మీరు లైబ్రరీ ఓకే, సభలు అనేవి చూడాలండి, ప్రాక్టికల్ గా మనం చూడాలి. ఒక్క నిమిషం సార్, ఇందాక మీరన్నారో మరి మీ సిస్టర్ అన్నారో ఎవరన్నారో చలంకి ఇచ్చాను అని చెప్పారు. జిఎస్ చలం విజయనగరంలో చలంకి ఇచ్చాము అని చెప్పారు, లేదా చలం చూస్తున్నాడు అని చెప్పారు. నేను చలంతో మాట్లాడతా. శ్రీకాకుళంలోను, విజయనగరంలోను, విశాఖపట్నంలోను, మా సభకి చలం గారు అటెండ్ అయ్యారండి. అదేనండి, మాట్లాడండి, చలంతో మాట్లాడండి. మళ్ళీ ఒక మీటింగ్ పెట్టండి. మీ ఫాదర్ని ఒక వైపు నుంచి మీరు వేరే చోట నుంచి ఎలాగైతే ఎలివేట్ చేద్దాం అనుకుంటున్నారో, రెండో వైపున ఆయనకి సంబంధించిన కథల మీద విస్తృతంగా చర్చలు పెట్టండి. దానికి మీరు చేయాల్సిన పని ఏమీ లేదు. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు, మీ పిల్లల్లో, మనవలో, ఇంకోళ్ళో ఎవరో ఒకళ్ళు అటెండ్ అయ్యి మీ రిప్రజెంటేషన్ ఉంటే సరిపోతుంది. మిగతాదంతా లోకల్ వాళ్ళు చూసుకుంటారు. లోకల్ వాళ్ళకి పుస్తకాలు పెట్టండి. మధ్యతరగతి జీవితాలకి సంబంధించిన పుస్తకాలు ఇప్పుడు బయటకు రాకపోతే, ఆ కథకులు కనుక ఇప్పుడు బయటకు రాకపోతే భవిష్యత్తులో చాలా అన్యాయం జరుగుతుంది. కార్పొరేట్ కల్చర్ విపరీతంగా పెరుగుతోంది. దాన్ని అడ్డుకోవడానికి ఉన్న ఏకైక సాధనం మధ్యతరగతి కథలు రాసిన మహానుభావాన్ని స్మరించుకోవడమే.
ఇది నాకు సంబంధించిన అభిప్రాయం. మీరు ఏకీపిస్తారో ఏకీపించడో మీకు సంబంధించిన విషయం. ఖచ్చితంగా మీరు ప్రతి జిల్లాలోనూ మీ ఫాదర్కి సంబంధించినవి మీటింగులు పెట్టండి, పుస్తకాలకు సంబంధించినవి మాట్లాడండి, మధ్యతరగతి జీవితాల మీద ఎవరు ఎలా ఫోకస్ చేశారో చెప్పండి, చెప్పించండి. దానికి లోకల్ సాహితీవేత్తలు ఖచ్చితంగా మీకు సహకారం అందిస్తారు. ముఖ్యంగా ఆ తెలుగు సారీ ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. తెలుగు సాహిత్యం ఒక దారుణమైన స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు కథకులుగా బయటకు వచ్చారు. దాన్ని అండర్లైన్ చేసుకుని వినండి. ఒకే ఒక వైపు ఉద్యమం వైపు లేదా ఇంకొక దాని వైపు వెళ్ళిపోతున్న టైంలో మధ్యతరగతి జీవితాలని చెప్పిన వాళ్ళు 17 మంది కంటే ఎక్కువ లేరు. వాళ్ళలో సుబ్బారావు గారు ఉన్నారు. వాళ్ళని బయటకు తీసుకురండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. I think it's quite precious. We are actually exceeded 10 minutes of the session. But before that, I want Aruna garu vellalanthunaru. In another 2-3 minutes, we'll close the session. Aruna garu, please share your thoughts. చంద్రశేఖర్ సార్, మా మిత్రుడు బాపూజీ చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారండి, అది కొంచెం చూడండి. బాపూజీ గారు, యా 1 minute అండి. అరుణ గారు ప్లీజ్, యువర్ థాట్. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి. దినదినగండం ఊహలు, ఆలోచనలు, ప్రణాళికలు, ఆచరణలు, అనుకోకుండా వచ్చే అత్యవసరాలు చుట్టూ తిరగలే మధ్యతరగతి జీవనం. అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఏమో. బెహ్రా సుబ్బారావు గారి పిల్లలు ఆయనకి నిజంగా ఈ విధంగా ఆయన రాసిన కథల్ని ఈ విధంగా తీసుకురావడం అనేది ఆయనకి శాశ్వతంగా ఇచ్చే నివాళిగా అనిపిస్తుందండి. అసలు ఇంకా చెప్పాలంటే ఇంకా కుటుంబ విలువలు ఉన్నాయి ఇప్పటికి అనేసి అంటే అది మధ్యతరగతిలో పెరిగి బయటికి వచ్చిన కుటుంబాలలో మాత్రమే అనేసి అనిపిస్తుంది. నేను ఆయన పుస్తకం చదవలేదు, తప్పకుండా ఆయన కథలు చదువుతాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ రాము గారు. యా వెల్కమ్ అరుణ గారు. ఐ థింక్ బాపూజీ గారు, కెన్ యూ అన్మ్యూట్ అండ్ హ్యావ్ యువర్ థాట్స్? రాజా చంద్రశేఖర్ ఉన్నారండి? బాపూజీ గారు ఐ థింక్ ఉన్నారండి. యా గో అహెడ్. మీ థాట్ షేర్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి థాట్ షేర్. మాట్లాడండి రాజా చంద్రశేఖర్ గారు లేదా బాపూజీ గారు, ఎవరైనా. అన్మ్యూట్ చేసుకోవాలండి. చంద్రశేఖర్ అన్మ్యూట్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు వినిపిస్తుందా? యా వినిపిస్తుందండి. చలచిత్రనే జీవితం అయితే వాటిలో తొంగి చూస్తే ప్రతి మలుపులోనూ ఒక కొత్త కోణం కనిపిస్తుంది. వీటి మూలాన్ని ఒడిసిపట్టుకొని సమకాలీన సమాజాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చాలా గొప్పది. దీన్ని కథకులుగా బెహ్రా వెంకటేశ్వరరావు గారు హలో, ఐ థింక్ దస్ స్టక్ అయినట్టు ఉందండి. ఐ విల్ టేక్ వన్ మోర్ బిఫోర్ వి లీవ్. మాట్లాడండి చంద్రశేఖర్ గారు. హలో. ఈ కథ ప్రయాణం 2013 దాకా సాగి ఒక సాహిత్య ప్రస్థానానికి ప్రతిబింబంగా నిలిచింది. ఉన్నత అట్టడుగు వర్గాల్లోని జీవన సంఘర్షణ, సంక్లిష్టత, సామాజిక ఆర్థిక దోపిడీ చిత్రణ వీటిలో ప్రధానంగా కానవస్తాయి. లోచూపుతో దర్శించిన సునిశ్చిత పార్శ్వాలను తనదైన కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం కనబడుతుంది. చెదిరిపోతున్న మానవ సంబంధాలను స్వీకరించి సాంప్రదాయక ఆధునిక భావజాల సమ్మిశ్రిత విలువల్ని మానవీయ కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం కూడా చేస్తారు. సరళత్వంతో ఉట్టిపడే భాష, సాధక బాధకాలను ప్రతిబింబించడం గొప్ప దిట్ట మా సుబ్బారావు గారు. సరదా సహజ హాస్య స్వభావ రీతులను అర్థం పట్టి చూపిస్తాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒక వాస్తవిక దృష్టితో పరిశీలించి చెప్పడం అనేది ఆయన రచన అభివ్యక్తికి ప్రత్యక్ష నిదర్శనం. ఇందులో ఆయనది అందువేసిన చెయ్యి. కుటుంబం చుట్టూ తిరిగాడే మధ్యతరగతి పరిస్థితుల నేపథ్యాన్ని సామాజిక కోణంలో ఆవిష్కరించి చాలా మంచి ప్రయత్నం చేస్తారు. ఇంకా ఈయన రచనలో మనకు తెలియకుండానే అంతర్లీనంగా కొన్ని ఉంటాయి. ఆ నుడికారాలు కానీ, జాతీయాలు కానీ, సామెతలు కానీ, కొన్ని చోట్ల పోలికలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. పాములవాడు పాముల బుట్ట మూత తీసినట్లు
చాలా తేలిగ్గా సరళంగా చెప్పడం కనిపిస్తుంది. ఎండ నిప్పులు జరుగుతుంది అనే ఒక వాక్య ప్రయోగం, ఓసి నీ ఇల్లు బంగారం గాను నీ కడుపున కొడుకు పుట్ట లాంటి ఒక మధ్యతరగతి మాండలిక శైలిని కూడా చొప్పించి కథల్లో మనకి అందిస్తారు రచయిత సుబ్బారావు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే కథలు చాలా నేపథ్యం ఉంది. దాన్ని ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ రాసి ఫేస్బుక్ లో కానీ పత్రికను పంపించే బాధ్యత ఇచ్చారు సుబ్బారావు గారు. అది త్వరలోనే పూర్తి చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. గంటి భానుమతి గారు ఉన్నారు మేడం, మీ థాట్స్ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని షేర్ చేయండి. మాట్లాడండి మేడం. రావట్లేదు, ఏమైతుందో తెలియదు. మాట్లాడేది వినిపిస్తుంది, మాట్లాడండి. అదే సార్, నా బ్యాటరీ అయిపోయిందండి. నేను ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను, ఇటు అటు పెట్టి అది ప్లగ్ పెట్టి ఇది ఇదేంటి మొబైల్ అక్కడ ఇక్కడ ఇక్కడ తిప్పుతూ నేను వంకరగా కూర్చున్నాను. ఏమో ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి వస్తుందేమో అని అనుకుంటున్నాను. నమస్కారం అండి. ఇవాళ నిజంగా నేను బెహరా సుబ్బారావు గారి పేరు చాలా నాకు పరిచయమనే అనుకుంటాను. ఎందుకంటే ఇది వరకు దీపావళి సంచికల్లో ఇతని పేరు ఉండేదండి. ఇతనిది ఇచ్చాపురపు జగన్నాథరావు, వీళ్ళందరి పేర్లు వరుసగా ఉండేదండి. అంత ఇంట్రెస్ట్ గా చదివేవాళ్ళం ఆ కథలన్నీ కూడా. ఇప్పుడు చెప్తున్నారు కదా మధ్య తరగతి కథలు అవన్నీ కూడాను, ఈ రోజుకి అవన్నీ ఉన్నాయంటేను అప్పుడు ఇప్పుడు కూడా మేము ఆ కథల్లో మమ్మల్ని మేము ఐడెంటిఫై చేసుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట. అందుకే సుబ్బారావు గారి కథలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ఒకటి, నేను వాళ్ళ అబ్బాయిని సత్యనారాయణ మూర్తి గారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే తండ్రి కథల్ని ముందు తరాలు వాళ్ళకి తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడాను అతని పుస్తకాన్ని తీసుకొచ్చారు. అతని ఇదంతా ముందుకు తీసుకెళ్తారు, ముందు తరాల వాళ్ళకి కూడాను పరిచయం చేస్తున్నారు. నేను అందుకు అతన్ని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను. బ్యాటరీ అయిపోయిందండి, ఎట్లాగో అట్లా 4 మాటలు చెప్పాను. రామ్ గారు మీకు నమస్కారం చెప్తున్నాను. అందరికీ ధన్యవాదాలు కూడా. నేను గబగబా 2 నిమిషాలు మాట్లాడేశాను. సత్యనారాయణమూర్తి గారి వాళ్ళందరికీ కూడా, పద్మజ తర్వాత వీళ్ళందరికీ కూడా, సత్యవాణి అందరికీ కూడా, సన్యాసరాజు గారు ముఖ్యంగా ఎన్నో విషయాలు చెప్పారండి. సన్యాసరాజు గారు కూడా, వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. రామ్ గారు మీకు కూడా అంటే మంచి కథకుడండి అతను. అసలు నిజంగా అన్ని కథలు రాసినా కూడా ఎందుకు నిజంగానే మర్చిపోయే టైంలో గుర్తు చేశారు, మంచి పని చేశారండి. మేము అతని కథలు ఇదివరకు చదివాం, అసలు ఎక్కువ దీపావళి స్వాతి వాటిల్లోనే చదివాం అసలు. మళ్ళీ ఇంకొకసారి చదివించి శరణం చేసుకున్నట్టు అయింది అనమాట. ధన్యవాదాలు, నమస్కారం. ఎట్లాగో అట్లా బ్యాటరీ వచ్చింది ఇంతవరకు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఐ థింక్ ఎనీవన్ లాస్ట్ రాహుల్ అని ఉన్నారు. రాహుల్ అమెరికా నుంచి ఉన్నాడా? క్రాంతి మాట్లాడు. హలో, ఓకే. యాక్చువల్లీ నా పేరు ప్రకాష్ అండి. మా పెద్దనాన్నగారు అవుతారు బెహరా వెంకట సుబ్బారావు గారు, మా నాన్నగారు పెద్దన్నయ్య. సో మా పెద్దనాన్నగారి కథలు నేను 15 ఏళ్ల క్రితమే కొన్ని చదివాను. అది కూడా సత్యనారాయణమూర్తి మా అన్నయ్య దగ్గర వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చదివాను నేను. అవి చదివి కూడా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అప్పుడే. అండ్ యాక్చువల్గా ఆయన కథల గురించి విశ్లేషించే స్థాయి నాకు లేదు, బట్ నేను మా అన్నయ్య కోసం కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. బెహరా వెంకట సత్యనారాయణమూర్తి కోసం. తను 15 years బ్యాక్ ఒకసారి అన్నాడు అనమాట, ఇలా పెదనాన్నగారి కథలు ఉన్నాయి, నేను ఇవన్నీ ప్రింట్ చేసి బుక్ చేస్తాను అన్నాడు. మామూలుగా అంటే ఏదో ప్రింట్ చేస్తాడు అనుకున్నాం, ఒక్కసారి ప్రింట్ చేశాడు. తర్వాత ఇంత పెద్దగా చేసి ఇంత పెద్ద ఎకేషన్ చేస్తాడని అయితే నేనైతే అనుకోలేదు. దట్స్ రియల్లీ గ్రేట్ నారాజన్నయ్య. యా, అండ్ బుక్ ప్రింట్ చేయడంతోనే ఆగిపోకుండా నాకు తెలిసి ఒక 3 months ఎంత అవుతుంది అనుకుంటా ఇది స్టార్ట్ చేస్తాను, అంటే ఒక అకేషన్ లాగా. ఎవ్రీడే తన వాట్సాప్ స్టేటస్ లో అలా పెడుతూనే ఉంటాడు, అన్ని చేస్తూనే ఉంటాడు. అంటే అది చాలా, అంటే ఈ రోజుల్లో మా పిల్లల బర్త్డే ఫంక్షన్స్ చేయాలంటేనే నాకు ఒక 2 weeks నుంచి పెద్ద ప్రిపరేషన్ వర్క్ ఉంటుంది, అంత ఈజీ కాదు. అలాంటిది తను ఆఫీస్ లో కూడా తను పెద్ద పొజిషన్ లో ఉన్నాడు, తను వర్క్ లో కూడా చాలా బిజీ ఉంటాడు, తను హ్యాస్ టు ట్రావెల్ అలాట్. సో అవన్నీ మేనేజ్ చేస్తూ కూడా ఇలా చేయడం అంటే అసలు అది ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్ హౌ హీస్ మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ డిడ్ంట్ ప్రిపేర్ మచ్ అలాట్. యా,
అండ్ మా పెదనాన్నగారు దొడ్డ కూడా ఎక్కడున్నా సరే వాళ్ళు డెఫినెట్ గా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇలాంటివన్నీ తను చేయడం చూసి. ఒక డౌట్ నాకు, తను మా పెదనాన్నగారు అసలు యాక్చువల్గా ఇప్పుడు లేరు, ఇలాగే ఆయన లేకుండా ఉన్నప్పుడు ఇలా చేస్తున్నాడు తను. ఆయనే గనుక మా అదృష్టవశాత్తు మాతో పాటు ఉండుంటే ఎంత బాగా చేసేవాడో అని నాకైతే ఐఎమ్ అనేబుల్ టు ఇమాజిన్ హౌ బిగ్ ఇట్ వాస్. ఓకే, నేను ఇంతటితో కంక్లూడ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఐ థింక్ కమ్ యాక్చువల్లీ 7:30కి ఎండ్ అవ్వాల్సిన సెషన్ we have extended almost 20 minutes. I think క్రాంతి మా చిన్నాన్ని కొడుకండి, ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. ఎవరండి? క్రాంతి ఇప్పుడు మాట్లాడాడు కదా. మా అబ్బాయి జూమ్ అకౌంట్ లో జాయిన్ అయ్యాను, అందుకే రాహుల్ వచ్చింది. క్రాంతి నెక్స్ట్ బాపూజీ ఉన్నాడేమో అడగండి. బాపూజీ మొదటి నుంచి ఉన్నాడు. లేరా? ఓకే ఓకే. I think it's a very collective presentation, both in terms of essence and emotion of a storytelling nature. Especially ఒక మిడిల్ క్లాస్ అన్న ఒక బేస్ నుంచి ఇటువంటి స్టోరీస్ రాయడం, అది చక్రధర్ ఇంతసేపు చెప్తోంది అదే. లెట్స్ ప్రిజర్వ్ దట్, అది ఇన్నోసెన్స్ అనండి, ఎసెన్స్ అనండి. లెట్ అస్ కీప్ దట్ సో దట్ ఇంకొన్ని కొత్త ప్రయత్నాలు, ఇంకొన్ని కొత్త తరాలకు తీసుకువెళ్లే ప్రయత్నం ఇక్కడ సత్యనారాయణ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ సిస్టర్స్ అందరూ చేస్తున్నారు. ఐ థింక్ దట్స్ క్వైట్ ఎంకరేజింగ్. అండ్ మై ఇంటెంట్ ఈస్ క్వైట్ సింపుల్ యాజ్ యూజువల్. ఎవ్రీ సాటర్డే, అంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ సాటర్డేస్ వీ ప్రజెంట్ ఆన్లైన్, ఆఫ్లైన్గా చేస్తాము. సో కీప్ కమింగ్. ఆల్టర్నేటివ్గా చేస్తున్న వీక్స్లో నేను లింక్స్ షేర్ చేస్తాను. ప్లీజ్ కీప్ షేరింగ్. ఎవరైనా బుక్ ఆర్డర్ చేయని వాళ్ళు నేను నంబర్ ఆల్రెడీ ఇప్పుడు పెట్టాను చాట్లో, దానికి మీరు చెప్పి యూ కెన్ ఆర్డర్ ద బుక్. కృష్ణమోహన్ దుబాయ్ నుంచి ఏమైనా మాట్లాడతారండి? కృష్ణమోహన్ జస్ట్ కంగ్రాచులేటెడ్. రియల్లీ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు సత్యనారాయణ మూర్తి గారు. మీ ఎఫర్ట్స్ అన్ని ఫలించాలని, మీకు ఆ శక్తిని ఇవ్వాలని, ఎవరి ఇవ్వాలో అది ఫైనాన్షియల్ గా కావచ్చు, లేకపోతే మీకు మెంటల్ మోరల్ సపోర్ట్ ఇవన్నీ కూడా ఉండాలని, మీ నాన్నగారిని ఇంకొంచెం ఎట్లనే ప్రజలకు తీసుకెళ్తారని మీ సిస్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ అండి. రామ్ గారు సారీ అండి, రామ్ గారు సారీ ఇంటర్ఫీర్ అయ్యాను, చెప్పండి సార్. అంతేనండి. ఆల్ ది బెస్ట్. ఐ యామ్ వెరీ స్మాల్ పర్సన్. ఐ థింక్ యూ కెన్ ఎండ్ ది రికార్డింగ్ ప్లీజ్. నా నెంబర్ చెప్పండి సార్, చెప్తున్నారు కదా. నో మీరు రికార్డింగ్ ఎండ్ చేయండి, సెషన్ రికార్డింగ్ ఎండ్ చేయండి ఫస్ట్. ఓకే. I think Padmaja garu, your emotions are quite touching. It's father and emotion is quite literally andaru. We are able to visualize that, and I think this is not just Ivala. I think something I need to mention is Ivala Behra garu our kathal matrame kadu kutumbani kuda ma spreading light కి పరిచయం చేశారు. That's thanks and welcome. కీప్ కమింగ్ అండి, పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. దట్ విల్ బి గ్రేట్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్. అక్కడ మీకు ఎండ్ రికార్డింగ్ అని ఉంటుంది చూడండి సార్. పాజ్ స్టాప్ రికార్డింగ్. ఓకే అండి. నా నెంబర్ అండి 9848318204. నేను అది షేర్ చేశాను నేను గ్రూప్ లో.